మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామం ద్వారా మీ అందరికీ శుభవందనాలు తెలియజేసుకొనుచు, ఈ దినాన్ని కూడా నిజంగానే మనకు దేవుడు అనుగ్రహించారు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం కూడా మనం గడిచిన వారాలు నెలలు ఆ పాటు ఏం చూసాము? ఎక్కువ సిలువ ధ్యానం గురించి ప్రపంచమంతా కూడా కొనియాడారు. దాని ఒక భావముని ఏ విధంగా కొనియాడని తక్కువనే. ఆయన చేసిన త్యాగం ముందు ఏమీ లేవు. అయితే అలా కొనియాడినప్పుడు ఒక ఆలోచన పుట్టింది నాకు ఇక్కడే. ఏమంటే మొట్టమొదటగా ఇప్పుడు ఆయన వచ్చారు, ఆయన వచ్చి మనల్ని రక్షించారు, విమోచించారు, మనకు అన్నీ ఉన్నతమైన ఆశీర్వాదము ఇచ్చేసిపోయారు. అయితే అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఈ పరలోకము అనే మాట ఎవరు ఫస్ట్ పలికారు? ఈ గ్రంథం, మన చేత గ్రంథం ఉంది కదా, ఈ గ్రంథంలో పరలోకం అనే మాటని ఎవరు పలికారు? ఎవరు తెలుసు? ఈ భూమిలో ఉన్న మానవులు కదా, మన మట్టి వారము. కానీ ఆయన అక్కడ ఉన్నాడనే విషయం ఎవరికి రావాలి కదా? అదే నాదభిన్నంగా ఆలోచన వస్తుంది కదా అందరికీ. నాకు వచ్చింది, మీకు వస్తే రావాలి కదా. పరలోకం అనే పలుకు ఎవరు పలికిచ్చారు? నేను అక్కడ ఉన్నానని ఎవరు తెలిపారు? అంతకుముందు పాత నిబంధన కాలంలో కూడా పరలోక గురించి మాట్లాడుతున్నారు కదా. పరలోక దేవుని నివాస స్థలము దావీదు చెప్తారు కదా. పరలోక రాజ్య సింహాసనము, దేవుడు సింహాసనై ఉన్నాడని చెప్తారు కదా. ఇదంతా ఎవరు తెలిపారు అని ఆలోచన వచ్చినప్పుడు, అప్పుడు ఇది ఎంత చర్చింగ్ చేయడం జరిగింది. పరిశీలించాను. వెళ్ళినప్పుడంతా అక్కడక్కడ పరిశీలిస్తున్నప్పుడు అప్పుడు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ పరలోకం అనే మాట దేవదేవుడే పలికాడు ఫస్ట్. చూడండి, దేవాది దేవుడే మనుషులకి తెలిపరుస్తున్నాడు. మోషేకి చెప్పి నువ్వు ఇలాగా ప్రార్థన చేయాలా అని చెప్తున్నారు. చూడండి, మొట్టమొదటిగా ద్వితీయోపదేశకాండం 26:15 చూడవచ్చు. ఈ పరలోకం అనే వర్డ్ ఎలా చెప్తాడు చూడండి. ఆయనే తండ్రి అయిన దేవుడే చెప్తున్నారు. ద్వితీయోపదేశకాండము 26:15 నీ పరిశుద్ధ ఆలయమగు ఆకాశములో నుండి చూచి నీ జనులైన ఇశ్రాయేలీయులను పాలు తేనెలు ప్రవహించు దేశము అని నీవు మా పితరులతో ప్రమాణము చేసినట్లు మాకిచ్చి ఉన్న దేశమును ఆశీర్వదింపమని చెప్పవలెను. దేవుడే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడా? నువ్వేం చెప్పు? నీ పరిశుద్ధ ఆలయమగు, ఈ పరిశుద్ధ ఆలయమగు ఆకాశములో నుండి, ఆకాశం వచ్చింది. యాక్చువల్లీ అక్కడ హెవెన్, పరలోకముడు ఉంది. మాకు చక్కగా తమిళ్ అయితే ఎంత అందంగా ఉందంటే, ఆయన ఎలా చెప్పమంటాడంటే, ఆయన చెప్తాడు ఎవరికి? మోసెస్కి చెప్తాడు, నువ్వు ఇలాగా వెళ్ళి చేరినప్పుడు ఇలా మీరు దీవించండి అని చెప్తాడు. ఏమంటే, நீர் உமது பரிசுத்த பர்வதமாகிய பரலோகத்திலிருந்து చూసారా, பரலோகத்திலிருந்து நோக்கி பார்த்து உமது ஜனங்களாகிய இஸ்ரவேலரையும் நீர் எங்கள் பிதாக்களுக்கு ஆணையிட்டபடியே எங்களுக்கு கொடுத்த பாலும் தேன் ஓடும் தேசத்தை ఆశీర్వదియం என்று சொல்வாயாக. ఆశీర్వదించమని నువ్వేం చెప్పాలా? మాకు చెప్పుము అంటున్నాడు. ఎవరు చెప్తున్నాడు పరలోకం గురించి? దేవదేవుడే పరలోకము ఉందని, పరలోకం నేను ఉన్నానని ఒక క్లూ ఇచ్చినాడు అక్కడ ఫస్ట్. అప్పుడు దేవుడు చెప్పకపోతే మనకేం లేదు. పరలోక ఆశీర్వాదం ఉండేది ఎక్కడ? పరలోకం తెలియాలి కదా. ఇప్పుడు చాలామంది చూస్తాం, చాలా దీవులు ఉన్నాయని. ఒక ఆయన మనం ఇండియాని కనిపెట్టింది ఎవరు? ఒకప్పుడు ఇది ఎలా ఎక్కడ ఉండింది? మరుగా ఉండింది. ఎవరు కనిపెట్టారా ఇండియాని? కొలంబస్ కదా. కొలంబస్ అనే వ్యక్తి ఇండియాని ఫస్ట్ వచ్చి పడవలు వచ్చి రౌండ్ కొట్టుకొని వెళ్ళిపోయినాడు. ఒరే, ఇక్కడ ఒక దీవి ఉందా? మీరు చూడండి, మళ్ళీ పరిశీలించండి, మళ్ళీ తెలుస్తుంది కదా ఏది నిజమని. కొలంబస్ అని చూస్తాం. మళ్ళీ
ఆయన వచ్చి చూసినప్పుడు రౌండ్ కొట్టుకు వెళ్ళిపోయినాడు. అప్పుడు పోయి తెలిపారు, ఓహో భారతదేశం ఉందని. తర్వాత జనాలు వచ్చి పేరు పెట్టి పలా అయిపోయింది. అలాగే ఈ పరలోకం అనేది ఉందని, అక్కడ దేవుడు నివాసం చేస్తున్నాడని, అక్కడ ఆయన సింహాసనం ఉందని, ఇంకా రాదు ఇంకా రాను చూసినప్పుడు ఒక్కొక్క వచనంలో చూసినప్పుడు అంటే ఎలా ఉందంటే చూసినప్పుడు ఒక స్టడీ ఇవ్వాల, ఒక చదువు బిడ్డకి ఎక్కడి నుంచి ఎత్తుకుని పోవాలా ఫస్ట్ కరెక్ట్గా చెప్పాను. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, తర్వాత ఫస్ట్ సెకండ్. అలాగే ఇక్కడ ఉంది. యేసు ప్రభు చెప్పిన విషయాలు కానీ, తండ్రి చెప్పిన విషయాలు కానీ ఎలా ఉందంటే ఒక్కొక్క స్టెప్గా ఉంటుంది. మనం ఒక్కొక్కటి ఎక్కినప్పుడే తెలుస్తుంది, ఒక పరలోకం గురించి ఇలా ఇచ్చారు. ఇప్పుడు ఒక మాట పలికారు, మోషే ఇలా నువ్వు చెప్పాలా, దేవుడా మమ్మల్ని నువ్వు దీవించు, పరలోకం ఉండి మమ్మల్ని దీవించు అని నువ్వు చెప్పాలా అని దేవుడే చెప్తున్నాడు. మోషే ఫస్ట్ ఇస్తున్నాడు. తర్వాత ఎక్కడ వస్తుందంటే సొలొమోను ఆలయం కడతారు కదా, అక్కడ సేమ్ అక్కడ ఇంకొక స్టెప్ ఎక్కుతుంది. 8:30 1 రాజులు 8:30 వచనము. ఒకటి రాజులు 8:30 వచనము. మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయునప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము. ఇక్కడ అన్ని తెలుగులో మాత్రం ఆకాశము వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఎక్సలెంట్ పరలోకము అని ఉండాలి. హెవెన్, పరలోకము అని ఉంది. తమిళ అయితే చక్కగా పరలోకమునే ఉన్నాయి. అంటే నువ్వు ఇక్కడ ఈ యొక్క సన్నిధి నువ్వు ఇచ్చావు, కట్టినాను, ఇక్కడ ఎవరెంత జనులు వచ్చి నీ తట్టు తిరిగి ప్రార్థన చేస్తారో అప్పుడంతా పరలోకంలో ఏం చేయాలి? వాళ్ళని క్షమించాలా. ఏమి చేసినాను, ఎవరు వచ్చినాను, అన్ని జనులు వచ్చినా ఎవరు వచ్చినా అక్కడ వచ్చి నీ తట్టు తిరిగి ప్రార్థించినప్పుడల్లా నువ్వు పరలోకంలో ఏం చేయాలి? వాళ్ళని క్షమించాలా అని ఇక్కడ రెండవసారి రాయబడింది. తర్వాత చూసినప్పుడు ఇప్పుడు దేవుడు పరలోకంలో ఉన్నాడని చెప్తున్నారు, ఇక్కడ పరలోకంలో క్షమించాలని చెప్తున్నాడు. మూడవ చూసినప్పుడు ఆ గ్రంథం ఎక్కడ ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది అది అన్నీ కూడా అక్కడ చూసినప్పుడు చూడండి. ఎజ్రా గ్రంథము 1 అధ్యాయము 1 నుండి 3 వరకు నిదానంగా చెప్తే అప్పుడు తెస్తాడు. ఎజ్రా 1 నుండి 3 1 to 3 verses. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు వేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు చాలు ఇక్కడ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. మొదట కట్టిన ఆలయము సొలొమోను కట్టారు. అక్కడ చెప్పారు ఆ ఆలయం ఏమైపోయింది, నెబుకద్నెజరు వచ్చి ఏం చేసేసారు, మొత్తము నాశనం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు రెండవ దాన్ని ఎత్తి కట్టడానికి ఎవరు ఇది ఎక్కడ ప్రవచనం ఉంది? ఆ ఆలయం పడగొట్టబడుతుంది, తిరిగి కట్టబడుతుంది. ఎవరు చెప్పారు? ఇర్మియా చెప్పారు ప్రవచనం. ఆ ఇర్మియా ప్రవచనం చెప్పినట్టు ఈ రాజును కోరేషుని ఏం చెప్తున్నాడు దేవుడు? అక్కడ ఉంది కదా, ప్రేరేంపక దేవుడే వచ్చి ప్రేరేంప చేసి ఈయన చెప్తున్నాడు, ఇప్పుడు మీ దేవుడైన ఆయనకి మాత్రమే ఆలయం కట్టాలని నాకు ఏం చేశారు ఆయన? ఈ ఒక సమస్త వైభవాన్ని ఈ ఒక రాజ్యం నాకు ఇచ్చారన్నాడు. ఈ రాజ్యం నాకు ఎందుకు ఇచ్చారంటే మీ పరలోక దేవునికి ఏం చేయాలని? ఆలయం కట్టాలని. అక్కడ ఉంది అదే. ఇక్కడ చూడవచ్చు తర్వాత చూసినప్పుడు ఇప్పుడు ఆలయం కట్టేదానికి. ఇప్పుడు తర్వాత 3-4 చూసినప్పుడు ఎజ్రా 5, 11, 12 చూస్తే 5వ అధ్యాయము 11, 12 వచనాలు చూస్తే
వారు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చిరి, మేము భూమి ఆకాశముల దేవుని యొక్క సేవకులమై అనేక సంవత్సరముల క్రిందట ఇజ్రాయేలీయులలో ఒక గొప్ప రాజు కట్టించి నిలిపిన మందిరమును మరలా కట్టుచున్నాము. మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపము పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన నెబుకద్నెజరును బబులోను రాజు చేతికి అప్పగించెను. అతడు ఈ మందిరమును నాశనము చేసి జనులను బబులోను దేశములోనికి చెరపట్టుకొని పోయెను. ఇక్కడ ఏం మళ్ళీ తిరిగి రానంటుంది ఈ తెలుగులో, అన్ని భావాలు మీరిపోతుంది, ఎక్కడెక్కడో మిస్ అవుతుంది. ఆకాశము ముందు వచ్చిందా, మళ్ళీ అక్కడ ఆయన నీతి గురించి మాట్లాడాలనే. సరే 12 అయింది. 6వ అధ్యాయం 9, 10 వచనాలు. 6వ అధ్యాయం 9, 10. మరియు ఆకాశమందలి దేవునికి దహన బలులు అర్పించుటకై కోడలే గాని గొర్రె పొట్టేళ్లే గాని గొర్రె పిల్లలే గాని గోధుమలే గాని ఉప్పే గాని ద్రాక్షరసమే గాని నూనెయే గాని యెరూషలేములోనున్న యాజకులు ఆకాశమందలి దేవునికి సువాసనైన అర్పణలను అర్పించి రాజును అతని కుమారులను జీవించున్నట్లు ప్రార్థన చేయు నిమిత్తమై వారు చెప్పిన దాన్ని బట్టి ప్రతి దినమును తప్పకుండా వారికి కావలసినదంతయు ఇయ్యవలెను. చాలు. ఇక్కడ కూడా సేమ్ పరలోక దేవునికి రాకుండా ఏమొచ్చింది, ఆకాశం మందిలి దేవుడు అంటే అక్కడి నుండి క్రమంగా వచ్చిన తర్వాత దావీదు ఒక మాట అంటాడు. ఇప్పుడు ఆకాశం మంది దేవుడు ఉన్నాడని అంతవరకే మాట్లాడతారు. పరలోకం అనేది దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, క్షమిస్తాడు అని. ఆయన ఈయన వెరైటీ ఒక మాట అంటాడు. ఏమంటే ఆకాశం మందు ఆయన సింహాసనం ఉన్నది. ఫస్ట్ ఆయన ఆసీనుడిగా ఉన్నాడు, సింహాసనం ఉన్నాడని పలికింది ఈయనే, వేరెవరు పలకల. ఫస్ట్ చూడండి, కీర్తన 11:4 చూస్తే, కీర్తన 11:4. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. ఏమంట? యెహోవా సింహాసనము ఆకాశమందు ఉన్నది. అది ఆకాశమందు అంటే పరలోకమందు ఉన్నది. ఆయన ఏం చేస్తున్నాడు? ప్రతి నరుణ్ణి కన్నులారా చూచుచున్నాడు. ఈయనదా ఫస్ట్ రాసింది, పరలోకములో దేవుని సింహాసనం ఉంది. ఈరోజు ఈ ప్రపంచ శాస్త్రవేత్త చెప్పేది కూడా అదే. ఏదో ఒకటి మాత్రం మధ్యలో ఒక గురి కలిగి అన్ని ఆయన దాని చుట్టూ తిరుగుతుందంట. ఈ విషయంలో తిరుగుతుంది కదా, భూమి కానీ నక్షత్రాలు కానీ అన్ని గెలాక్సీ కానీ తిరుగుతుంది కదా, అన్ని రన్నింగ్లో ఉంటుంది. కానీ ఒక్క సెంటర్ పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఏమని ఇప్పుడు కనపడలేకపోతున్నారు. అయినా ఒక్క శాస్త్రవేత్త అన్నాడు, ఒకవేళ నిజంగానే దేవుడు ఉండే పరిస్థితి అదే ఉండొచ్చేమో. ఏమంటే అన్నీ ఒక్క విషయం, ఒక డాట్, ఒక మధ్య ప్లేస్ని పెట్టుకొని అన్నీ ఏం చేస్తూ ఉంది, అది రొటేట్ తిరుగుతూ ఉంది. అటైతే దేవుడు ఉండే ప్లేస్ ఉండొచ్చేమో. కానీ అక్కడ ఏం రాశారు, ఆయన ఆకాశమందు దేవుణ్ణి సింహాసనము ఉన్నది. అదే కరెక్ట్. యేసుప్రభు స్వయంగా చెప్పేశారు కదా, అక్కడ ఏముంది, అన్నీ నా దేవుణ్ణి అక్కడ స్థానం ఎలా అనేక నివాస స్థలములు కలవు అంటారు కదా ప్రభు. అప్పుడు ఎంత వైభవం ఉండాలి అక్కడ. మనకు తెలుసు కదా, ప్రకటన రాశారు కదా, అక్కడ ఎలా ఉంది ఆ రాజ్య పరలోకం ఎలా ఉంది. ఒక ఇమేజ్ ఇచ్చేసారు, ఒక ఫిలిం ఇచ్చినారు. ఎలా ఇచ్చారు, అక్కడ ఎలా ఉంటుందంటే సింహాసనం, ఒక సింహాసనము, ఈ చుట్టూ ఈ పక్క 12 సింహాసనాలు, ఆ ఒక 12 సింహాసనాలు, 24 పెద్దలు. ఎలా ఉంది అది ఒక ఇమేజ్ చేసి చూడండి. అంటే ఏమో మొత్తం ఈ పక్క చుట్టూ కెరూబులు, చెరాపులు, దూతలు, ఒక పక్క బలిపీఠము, ఒక పక్క గొర్రెపిల్ల. ఎలా ఇచ్చారు అది, అక్కడతో క్లియర్గా ఇచ్చారు. అప్పుడు పరలోకం అనేది ఒక పెద్ద విషయం అని అప్పుడు తెలియదు కదా, ఎక్కడని ప్రారంభించారు. ఇది మోషేకి చెప్తున్నారు. మోషే దేవుడే పలుకుతున్నాడు, పరలోకం ఉంది. అప్పటి వరకు తెలీదు పరలోకం ఉన్నది, దేవుడు ఎక్కడ ఉన్నాడు ఏమని తెలీదు. ఇది ఎవరు చెప్తున్నారు, ఈ భూమిలో ఉండే మానవులకి పుట్టించేది ఎవరు? దేవుడే. చూడండి, ఫస్ట్ ఆయనకి పుట్టించే తర్వాత ఈయనకి చెప్తున్నారు. జ్ఞాని అయిన సొలొమోను పలుకుతున్నాడు, తర్వాత దానియేలు పలుకుతున్నాడు, తర్వాత యోబు పలుకుతున్నాడు. యోబు కూడా ఒక మాట చెప్పచ్చు, 22:12 ఆయన చెప్తున్నాడు,
దేవుడు ఆకాశమంతా మహోన్నతుడు కాడా, నక్షత్రముల ఔన్నత్యమును చూడుము, అవి ఎంత పైగానున్నవి. చూసారా, ఆకాశం ఏమంట దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా. అదిదా, దేవుడు ఆకాశమన్నందున్న మగోన్నతుడు కాడా. ఆయన ఆకాశంలో ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. మీకు ఆకాశం వచ్చిన చోటంతా మాకు పరలోకం ఇంగ్లీష్ హెవెన్ వస్తుంది, కానీ పరలోకంలో వస్తుంది ఇక్కడ స్వచ్ఛంగా. తర్వాత ఎజ్రా 7:21-23 వచ్చిన చూడండి. ఎజ్రా గ్రంథము 7:21. మరియు రాజునైన అర్థహస్తను నేనే నది అవతలనున్న ఖజానాదారులైన మీకు ఇచ్చు ఆజ్ఞ ఏదనగా, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రములో శాస్త్రియు యాజకుడునైన ఎజ్రా. ఇక్కడ ఒక మాట పక్కా చెప్తా చూడండి. ఆకాశమందున్న దేవుని ధర్మశాస్త్రంలో ఇప్పుడు అర్థమవుతుంది. ఈ ధర్మశాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? ఇచ్చేటప్పుడు ఎవరు తెచ్చినారు దీన్ని? మోషే తెచ్చాడు. అందువల్ల పేరు ఏం పెట్టేశారు? మోషే ధర్మశాస్త్రం. అందుకంటారు మాకు మోషే ధర్మశాస్త్రం ఉంది కదా అంటారు. అవునా, తర్వాత ఇక్కడ క్రమేణంగా ఇక్కడ వచ్చినప్పుడు దాన్ని మెన్షన్ చేస్తారు. ఎవరు ఇచ్చింది ఇది? ఆకాశం అందున దేవుడు ఇచ్చినాడు. ధర్మశాస్త్రం ఎవరు ఇచ్చింది కాదు, మోషే తెచ్చాడు. ఆయన వర్కర్, కానీ ఇచ్చింది ఎవరు? రాసింది ఎవరు? దేవుడు రాస్తుంది. అదిదే ఇక్కడ చెప్తున్నారు. దేవుని ధర్మశాస్త్రం ఎక్కడ ఉంది? ఎవరు ఇచ్చారు? ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రంలో శాస్త్రియు యాజకుడినైన ఎజ్రా మిమ్మును ఏదైనా అడిగిన ఎడల. చాలు, 23 వచ్చిన అక్కడే 23 వచ్చి 7:23. ఆకాశమందలి దేవుని చేత ఏది నిర్ణయమాయనో దాని ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయింపవలసినది. చూసారా, ఆకాశమందున్న దేవుని వల్ల ఏది నిర్ణయం అయిందో, ఏది తీర్మానించబడిందో ఆ ప్రకారం ఏం చెయ్యాలి? ఒక ఆలయానికి చెయ్యాలా? ఎక్కడ నుండి ఎక్కడ ఆలయానికి ఎక్కడ చేయాలంటారు? ఆర్డర్ ఇక్కడ ఉంది ఆలయము, పని ఎక్కడి నుండి రావాలి? దానికి ఇక్కడ చేయడానికి కారణం ఎక్కడి నుంచి రావాలా? దేవుడి దగ్గర, పరలోకం నుండి రావాలా అనే చెప్తున్నాడు. అక్కడ మా కర్పణ అంటే లా, చట్టాలు. ఇక్కడ ఆలయంలో ఉన్న చట్టదిట్టాలంతా అక్కడ తిని దేవుడు చెప్పే విధంగా చేయాలంట. అదే అట్లా ఉంది. అది మీకుందా? చదవండి మళ్ళా 23. ఆకాశమందలి దేవుని చేత ఏది నిర్ణయమాయనో దాని ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయింపవలసినది. ఆకాశం దేవుని మందిరము. ఎక్కడ మందిరం ఉంది? ఇప్పుడు మందిరం భూమిలో ఉంది, కానీ అక్కడ ఆకాశం మందిరం రాసింది. ఇక్కడ భూమిలో ఉండే మందిరానికి ఆయన కట్టించాడు కదా. ఆకాశమందలి దేవునికి. సరే, కరెక్ట్. ఇక్కడ మాకు ఎలా ఉందని అదే ఆకాశం మందు ఉన్న దేవుడు భూమి మీద మందిరానికి చెప్తున్నాడు. ఆయన ఏమి నిర్ణయించారో, ఏ చట్ట విధి విధించారో అట్లా చేయబడాలా, మార్చకూడదు ఏది. ఆయన ఇచ్చిన చాలా చట్టం వాక్యం ఉంది, కర్పణ అంటారు లా. ఆ చట్టదిట్టాలు ఏముందో అలాగే చేయండి. ఇక్కడ మార్చేస్తే అక్కడ ఏమైంది? ఆలయంలో ఏమైనా మార్చేసినారు అనుకోండి, వేరే ఆయన ఆల్రెడీ ఒక అగ్ని దీపం ఉంటుంది, పోతా ఆ దీపం ఎత్తుకుని పోయి అగ్నిని ఆడ ధూపం వేయాల. వేరే అగ్ని తెచ్చి ధూపం వేస్తే ఏమైపోయినారు? ఏమైపోయినారు? చనిపోయినారు. అది ఎవరు చెప్పిన చట్టం కాదు, దేవుడు చెప్పింది. దేవుడు పెట్టి చట్టం కాదు. అక్కడ బలిపీఠం ఉంటుంది ముందర. ఆ బలిపీఠంలో ఎప్పుడు ఏముంటుంది? నెప్పు, అగ్ని ఉంటుంది. ఆ అగ్ని తెచ్చి ఇక్కడ మహాపరిశుద్ధులు ఏం చేయాలా? ఈ స్థలం పరిశుద్ధులు ఏం చేయాలా? ధూపం వేదేయాలా. వీళ్ళు వేరే అగ్ని తెచ్చారు, అది చట్టం లేదు. అయితే ఏమైపోయినారు? చనిపోయినారు, స్పాట్ డైడ్. అందుకే అప్పటి నుండి ఏం చేశారంటే, ఎవరైనా యాజకులు లోపల రావాలంటే దారం కట్టి పంపేవాళ్ళంట. ఎందుకో? ప్రధాన యాజకులు ఏమైనా పొరపాటు తెస్తే లాగే వచ్చి దారంతో పరిస్థితి చూసారా? అప్పుడు దేవుడి చెప్పిన చట్టదిట్టాలు ఆయన సంఘంలో జరిగించాలా, ఆయన నీతి జరిగించాలా, ఆయన న్యాయాన్ని, ఆయన సత్యాన్ని జరిగించాలా. జరిగించకపోతే ఆయన ఊరికి ఉండడు. ఎందుకంటే ఆయన సంఘం ఇది. అదే కదా జరిగింది అక్కడ. ఆయన ఆలయంలో ఆయన చిత్తం జరగాల. ఒకవేళ వేరేమైనా చట్టదిట్టాలు కొడితే ఒప్పుకోడు.
అక్కడ చూసాం మనం. చూడండి తర్వాత చూసినప్పుడు కీర్తన 123:1 కూడా ఇంకా బాగా చెప్తారు ఆయన. ఆకాశమందు ఆసీనుడైన వాడా. ఇప్పుడు ఈయన ఇంకా వివరంగా పాడతాడు. ఈయన ఆకాశం మందున్న ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. చూసారా, ఈయన చాలా గొప్పగా దేవుని సింహాసనం గురించి ఫస్ట్ రాసింది ఈయన. ఎప్పుడు ఈయన కొనేది ఆయన గురించే. అదిదా అప్పుడు ఆ దేవుడే ఈ ఆలోచన పుట్టించారు. కెరూబుల మధ్య ఆసీనుడైన దేవుడు ఏం చేశారు? పరలోకం ఉందని, పరలోకంలో దేవుడు ఉన్నాడని ఏం చేశాడు? ఆయనే తెలుపుతున్నాడు. అంతవరకే తెలిపారు. పాత నిబంధన గ్రంథంలో పరలోకం ఉంది, దేవుడు ఉన్నాడు, సింహాసనం ఉంది, అంతవరకే తెలిపారు. అయితే ఆ పరలోక రాజ్యము ఇక్కడ రావాలని చెప్పింది ఎవరు? తెచ్చింది ఎవరు? అది దాకా ముఖ్యం. అప్పుడు వరకు పరలోకంలో పోయి మనం ఏం చేయలేమంటారు. ఇక్కడ ఉండి ఆరాధించవచ్చు అంతే. ఇక్కడ ఉంచి ఆయన వేడుక వచ్చి అంతవరకే వాళ్ళకి ఇచ్చిన నాలెడ్జ్ ఆ కాలం అంతే. యేసు ప్రభులు వారు ఉన్నారు చూడండి, గ్రేటెస్ట్ వండర్ఫుల్ వ్యక్తి. ఆ పరలోక రాజ్యం తెచ్చి అప్పుడు అడుగుతారు పరిచయాలు సదికేలు అడుగుతారు, దేవుని రాజ్యం ఎక్కడ ఉంది అని అడుగుతారు. ప్రభు ఏం చెప్తారు? మీ మధ్యలోనే ఉన్నది. మీ మధ్యలో అంటే ఎందుకు ఆ మాట చెప్పారు? మీ మధ్యలో అంటే ఆ రాజ్య మర్మములు శిష్యులకి బయలుపరిచాడు కాబట్టి. నథింగ్. యేసు ప్రభు రాజ్యం. ఎవరు రాజ్యం అది? ఆ రాజ్యానికి కింగ్ ఎవరు? ఆ రాజ్యానికి అధిపతి ఎవరు? తెచ్చింది ఎవరు? ఆయన ఉన్నాడు మధ్యలో. అందుకంటాడు మీ మధ్యలో రాజ్యం ఉందంటే ఏమి? నేనే మీ మధ్యలో ఉన్నాను, నేనే నీ రాజ్యము. ఆ పరలోక రాజ్యానికి ఎవరు అధిపతి? ఈయన దగ్గర ఇచ్చారు కదా అన్నీ. సమస్త వైభవం ఎవరి మూలంగా చేశారు? ఎవరి కొరకు చేశారు? ఎవరి ద్వారా చేశారు? ఎవరు చేయాలని చేశారు? యేసు ప్రభు. అదే చెప్తున్నా, మీ మధ్యలో దేవుని రాజ్యం ఉందంటే నేనే వచ్చాను. ఎందుకు వచ్చాను? మీకు ఆ రాజ్యం నీకేం పిలుపు ఇవ్వడానికి వచ్చాను, మిమ్మల్ని చేర్చుకోవడానికి వచ్చాను. అది చాలా భావం. అది ఓపిక ధ్యానిస్తేనే. చూడండి, మా సర్వసారి చెప్పవచ్చు శిష్యులకు తెలిపారు ఆయన ఉన్న అర్థం కాదు. మీ మధ్యలో దేవుని రాజ్యం ఉంది అంటే నేనే వచ్చాను, నేనే మీకు రాజ్యం ఇచ్చేదానికి వచ్చాను. ఆ రాజ్య అధిపతి ఆయనే కదా, ఆయన తోడుకోపోవడానికి వచ్చాడు. తండ్రి ఆయన అధికారం ఇచ్చారు. ఆయన చెప్తారు కదా, తండ్రి వల్ల నేను సమస్త అధికారం పొందుకున్నాను. ఏమే నాతో ఎవరు తండ్రిని కలిసి ఉన్నారో వాళ్ళు ఏం చేసుకోరమ్మన్నారు? తండ్రి తీసుకోరమ్మన్న అధికారం ఇచ్చేశారు. ఇప్పుడు మనం కొత్త నిబంధనలు చూస్తాం. ఎవరు పరలోకం గురించి ఫస్ట్ పలికారు? కరెక్ట్, ఆయనే ఫస్ట్ పలుకుతారు. ఆయన ఒక మార్గదర్శి. ఏమంటారు? మత్తయి సువార్త 3:2. మత్తయి సువార్త 3:2. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారుమనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. అంతవరకు యూదులకు చాలా ఒక దృఢమైన నమ్మకం. యూదులకి ఏమంటే ఎక్కడ పోవాలా? దేవుని ఆలయం తట్టు పోయి ప్రార్థన చేయాలా, బలిలు ఇవ్వాలా, నైవేద్యం చేయాలా, సమాధానాలు పిలియాలా, అన్నీ చేయాలా, వచ్చేయాలా. అయితే ఇది యోహాను చెప్పే మాట వాళ్ళకి అందరికీ చాలా ఎలా అయిపోయారంటే, చెప్పాలంటే ఇదేంది కొత్తగా చెప్తున్నాడు ఇతను. చెప్పే వ్యక్తి ఎవరు అని చూస్తే ప్రవక్తలాగా ఉన్నాడు కాబట్టి ఏం చేయలేకపోతున్నారు. అందువలన దేశంలో ఉన్న ప్రతి జనం ఎక్కడ వచ్చేసారు? అరణ్యంలో అడవికి వచ్చారు. చెప్పాలంటే ఎందుకు వచ్చారంటే ఈయన మాట్లాడే మాట చాలా ఆశ్చర్యంగా ఉంది, కొత్తగా ఉంది. అంతవరకు పరలోకం దేవుని గురించి మీరు నమస్కారం చేయండి అనవచ్చు, అంతవరకు పరలోక దేవునికి బలిలు ఇవ్వండి చెప్తారు, అంతవరకు పరలోక దేవునికి ప్రార్థన చేయండి చెప్తారు. అయితే ఇప్పుడు ఈయనేం చెప్తున్నాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. అది చాలా వాళ్ళకి షేక్ అయిపోయినారంట. ఆ కాలంలో హిస్టరీ ఎత్తి చూస్తే వాళ్ళు అందుకు వచ్చి మేము ఏం చేయాలని అడుగుతారంట. అందుకు ఆయన అంటాడు, ఏమి సర్ప సంతానమ్మ మీకు మంచి త్రోవ చూపినవాడు ఎవడు అంటాడు. ఏమంటే ఇది మంచి త్రోవ, సత్యమైన త్రోవ, నిత్యమైన త్రోవ. పరలోక రాజ్యం ఉంది, దేవుడు ఉన్నాడు పరలోకంలో. కానీ ఇప్పుడు పరలోక రాజ్యం ఎక్కడ చెప్తున్నాడు ఆయన? సమీపించింది అన్నప్పుడు వాళ్ళు పోయి చాలా అక్కడదా ఒక మాట మనకు గుర్తు రావాలా. యేసు ప్రభుని ఎత్తుకొని సిమియోను ఇందాక పేరు పెడతారు కదా, అప్పుడు ఏం చెప్తారు? నీ వల్ల ఇతని వల్ల అనేకులు పడుటకు అనేకులు లేచుటకు ఏ పదం అంటే ఆయన వివాదాస పదముగా ఉంటాడు అని చెప్తారు. అనేకులు ఏం చేయబడ దేనిలో పడతారో? విశ్వాసంలో. వాళ్ళకున్న విశ్వాసం ఏమైపోవాలి? ఇప్పుడు
వాళ్ళకి ఆల్రెడీ ఒక విశ్వాసం ఉంది, పాత విశ్వాసం ఉంది, పాతది ఒక నమ్మకం ఉంది. అదంతా ఏమవ్వాలి? ఇప్పుడు పడగొట్టాలా. ఈయన చెప్పే కొత్త విశ్వాసం ఏం చేయాలా? లేపాలా. ఇదిదా అక్కడ. అందుకే చెప్తాడు ఆయన సిమియోను, నీ మూలంగా అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా అదిదా నియమింపబడి ఉన్నాడు. అదిదా వివాదాస్పైన పదముగా గుర్తుగా ఈయన ఏం చేసి పడారు? నియమింపబడి. అదిదా సత్యం. ఇప్పుడు ఇజ్రాయేల్లో ఈరోజు మనకు తెలియ, ఆ రోజు పరలోక రాజ్యం సమీపించిన అన్నప్పుడు చాలా షేక్ అయినారు. ఇదేంది పరలోక రాజ్యం సమీపించి అంటాడు ఈయన వచ్చి. అందుకే అడుగుతున్నారు, వచ్చేది ఎవరు? నువ్వు మెస్సయ్యవా? వాళ్ళు అడిగేది ఏం అడుగుతారు ఆయన వచ్చే? నువ్వు మెస్సయ్యవా? ఎందుకంటే మెస్సయ్య ఏం చెప్తాడు వచ్చి? అన్ని బోధపరుస్తాడు. నువ్వు కొత్తగా చెప్తున్నావే అని యేసుప్రభుడు కంపేర్ చేసి అడుగుతారు, నువ్వు మెస్సయ్యవా? ఈయన అంటాడు, నేను కాదు, నా వెంబడి వచ్చేవాడు గొప్పవాడు, అతను చెప్పుల వారి ఇప్పటికి నాకు అర్హత లేదు అంటాడు. తర్వాత యేసుప్రభు పలుకుతాడు. ఈయన ఒకసారి పలికాడు. ఈయన తర్వాత 4:17 మత్తయి సువార్త, అన్ని మత్తయి సువార్తని అట్లా పెట్టుకోండి. 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టెను. చూసారా? ఫస్ట్ స్టార్ట్ అయింది, పరలోకం ఉన్న దేవా మమ్మల్ని దీవించమని ప్రే చేయమని తండ్రి నేర్పాడు. ఏం నేర్పారు? మోషేకే పాలు తేనె ప్రవహించే దేశం వచ్చినాక మీరేం చేయాలా? దేవా నువ్వు మమ్మల్ని నడిపించే దేశానికి వచ్చినాము, మమ్మల్ని అక్కడి నుంచి ఏం చేయి? నువ్వు దీవించమని మీరు చెప్పండి, ప్రార్థించండి నేర్పించాడు తండ్రి. ఇక్కడ కూడా ప్రభు వచ్చి చిన్నగా నేర్పిస్తాడు. పరలోక రాజ్యం సమీపించి ఉంది, మీరు ఏం చేయండి? మారు మనసు పొందండి అన్నప్పుడు ఇజ్రాయేల్ చాలా షేక్ అయిపోయినారు. మళ్ళీ సేమ్ ఇదేంది, ఇతను కూడా వెరైటీగా పరలోక రాజ్యం సమీపించి అంటున్నాడు. ఇది కదా, ఇదేమి కొత్తగా ఉందే? మనకి ఇప్పుడు ఉన్నాము, ఈ బోధ ఎన్నో కాలంగా బోధించబడింది, మనకు తెలియలే, మనకు ఆశ్చర్యం అనిపించలే. ఆ కాలంలో ఫస్ట్ వ్యక్తి పలికారు ఈ బాప్తిజం యోహాను. వెంటనే అడిగారు, ఎవరు నువ్వు అని అడుగుతున్నారు. తర్వాత యేసుప్రభు చెప్తున్నాడు, ఇప్పుడు ఈయన అడుగుతారు వచ్చి, ఇదేంది పరలోక రాజ్యం అంటాడు, ఈయన సమీపించింది అంటాడు, మీ మధ్యలో ఉంది అంటాడు. ఏమి చాలా, అందుకే ఆ పరిచయాలు సర్దికాయలు ఎప్పుడూ ఆయన వెంటాడుతూ ఉండేది. కొత్తగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ విశ్వాసం ఏమైపోతుంది? అదిదా వాళ్ళ ఉన్న విశ్వాసము కరిగిపోతూ ఉంది, కురిగిపోతూ ఉంది. వాళ్ళకి చాలా కోపం వస్తుంది. మనం ఇంతవరకు నమ్ముకున్నది ఏమి? పరలోకం దేవునికి బలి ఇవ్వాలా, పరలోకం దేవునికి అర్పణ ఇవ్వాలా. వాళ్ళందరికీ చెప్పేది ఏమేమి ఇస్తారంటే అర్పణలో పుదీనాలు జీలకర్ర అన్నిట్లు ఇచ్చేస్తారు. ఎందుకో వాళ్ళు అదే మైండ్లో ఉంది. ఇదేంటి పరలోక దేవునికి ఇక్కడ మనం బలి ఇవ్వాలా, కాಣಿಕೆ ఇవ్వాలా, దశంబాగా ఇవ్వాలా, మనమే కదా ఆయన ప్రతినిధిగా ఇక్కడ హంబాగా జరగాలి కదా. ఎట్లా తిరుగుతారు వాళ్ళు? బాగా అంగీలు వేసుకొని బాగా వందన బాగా అట్లా మర్యాదగా తిరిగి, ఇదేమి కొత్తగా వచ్చి పరలోక రాజ్యం అంటాడు. అయ్యో ఏమిది, ఇప్పుడు మన పరిస్థితి ఏమవుతుంది అర్థం చేసుకోండి. అప్పుడుదా వాళ్ళ కోపం వస్తుంది. వాళ్ళు అంటే ఈ సత్యాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని తెచ్చి మనకి ఏం చేస్తున్నాడు? ఆయన ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు. అట్లా చిన్నగా ఇప్పుడు చూడండి, ఎల్కేజీ నుండి వచ్చినట్టు ఇప్పుడు పరలోక రాజ్యం వచ్చి సమీపించింది, మారు మనసు పొందండి అంటాడు. తర్వాత ఇంకొక స్టెప్ ఎక్కి ఒక్కొక్క మెట్లు ఎక్కిపోతే చూడవచ్చు. చూడండి 5వ అధ్యాయం 16వ వచనము, మత్తయి 5:16. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇక్కడ మాత్రం తెలుగులో చక్కగా రాసేసారు, పరలోకం రాసేసారు. ఇంతవరకు పరలోకం రాలే, ఆకాశం వచ్చింది. ఇక్కడంతా ఎక్సలెంట్గా యేసుప్రభు చెప్పింది మాట ప్రకారం పరలోకము. ఇప్పుడు చెప్తున్నారు, పరలోకమందున్న మీ తండ్రి మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చూసారా? అక్కడ యోహాను చెప్పినారు మారు మనసు పొందండి అన్నాడు. ప్రభును మారు మనసు పొందండి అని చెప్పారు. రెండవది. మూడవది చెప్తున్నారు మీ క్రియలు ఏం చేయాలి? ఇప్పుడు సత్క్రియలుగా చేయండి. అప్పుడు వరకు వాళ్ళు చేసే క్రియ ఎలా ఉంది? దుష్క్రియలు. అదిదా ఇప్పుడు ఏం చెప్తున్నారు? సత్క్రియలు చేయండి. ఆ క్రియ వల్ల పరలోకమున్న తండ్రి నామం ఏమవుతుంది? మహిమపరచబడుతుంది. అప్పుడు వాళ్ళకి ఇంకా షాక్, ఇదేంటి మనం చేసే క్రియలంట అది దేవుని మహిమపరుస్తుందంట అని చెప్పి ఈయన చేసి చూపిస్తాడు. ఈయన ఏం చేస్తాడు? అప్పుడు నుండి
చూడండి, చెప్పేది మాత్రం ప్రభు కాదు, చెప్తారు మీ క్రియల వల్ల దేవుని మహిమపరచండి అని. ఇప్పుడు ఆయన కుష్ఠరోగుల్ని, అంగవీణుల్ని అందరిని స్వస్థపరుస్తాడు. అప్పుడు అందరూ ఏం చేస్తారు? దేవుణ్ణి వస్తారు, పరిగెత్త వచ్చి ప్రభు అంటారు. పోయి ఏం చేయి? దేవునికి మోషే చెప్పిన ప్రకారం కాணிక చెల్లించి దేవుని ఏం చేయ? చూడండి అని చెప్పాడు. మీ క్రియల వల్ల మహిమపరచండి అని చెప్పి ఆయన క్రియ చేసి చూపిస్తున్నాడు. ఒక్కొక్కటి అక్కడ ఆన్సర్ అవుతాడు, క్వశ్చన్ వేస్తాడు, ఆన్సర్ చూపిస్తాడు వెంటనే. అప్పుడు ఇంకా కొంచెం డియర్గా వచ్చినప్పుడు 20 మత్తయి 5:20 శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఇంతవరకు పరలోక రాజ్యం సమీపంగా ఉందన్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? పరలోక రాజ్యము ఇంతకుముందు చెప్పినప్పుడు మీ క్రియల వల్ల మహిమపరచబడి అన్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు ఫస్ట్ వర్డ్ మాట ఇదే, మీరు పరలోక రాజ్యమును ఏం చేయలేరు, ప్రవేశింపనేరని. ఇదేమి ఇప్పుడు మనుషులకి ఎక్కడ ప్రవేశం ఇస్తున్నాడు? ఇప్పుడు చూడండి, డైరెక్ట్గా చెప్పలే ఆయన. 3వ వచనం చెప్తున్నాడు, మీరు పరిసయ్యులు సద్దుకైల నీతి కంటే అధికం కాని ఎడల పరలోక రాజ్యము ప్రవేశింపనేరని. ఫస్ట్ వర్డ్ పరలోక రాజ్యం మనమే ప్రవేశిస్తామా? అప్పుడు ఎలా ఉంటుంది? అక్కడ ఉన్న పరిసయ్యులు సద్దుకైలకి ఇప్పుడు వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళు వేరే గొప్పగా వాళ్ళ నీతి మంత్రులుగా కనపరుచుకుంటున్నారు. వాళ్ళు అంటున్నారు, వాళ్ళని చూపించి అంటాడు. చూడండి, వాళ్ళు పరిసయ్యులు సద్దుకైల నీతి కంటే పేరు చెప్పి, వాళ్ళు కూడా చెప్పలాడ, పేరు చెప్పి వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికం కానియడలా మీరు ఎక్కడ రారు? పరలోక రాజ్యంలో ఇప్పుడు పరలోక రాజ్యమును చెప్పింది ఈయనే, తండ్రి చెప్పాడు, ఈయన చెప్పాడు. దానికి మనుషులకు ప్రవేశం అనేది ఈయన పలుకుతున్నాడు ఫస్ట్. చూడండి, అప్పటి వరకు ఎక్కడ లేదు. మీరు ఎక్కడ గ్రంథం ఎత్తి పలకండి, ఎక్కడ లేదు. పరలోక రాజ్యం ప్రవేశము అనే మాట పలికింది ప్రభువే ఫస్ట్. సరే, ఇప్పుడు ప్రవేశించి పలుకుతున్నాడు. నీతి ఎలాంటి నీతి కావాలంటున్నాడు? పరిసయ్యుల నీతి కంటే ఇప్పుడు ఎక్కువ ఉండాలంటాడు, నీతి ఎక్కువ ఉండాలంటాడు. తర్వాత చూసినప్పుడు చూస్తే 48, ఇప్పుడు ఎంత చదివారు? 45 20 చదివాను. 45 చదివి 45 5:45 మత్తయి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఇంకా మీరు మిమ్మును ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? 5:45. అవును, ఒక వచనం 44 చదవండి. నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇక్కడ ఒక వెరైటీ, ఒక థియాలజీ, కొత్త బోధ తెస్తున్నాడు, కొత్త ఒక రూట్ తెస్తున్నాడు. ఎట్లా చెప్తున్నాడు చూడండి. మీరు ఇప్పుడు తండ్రికి పరలోక రాజ్యం ప్రవేశం లేదంటాడు ఒకసారి. ఇప్పుడు ఏమంటున్నాడు? మీరు తండ్రికి ఏమవ్వాలంటారు? కుమారులై ఉండునట్లు. ఇక్కడ చూడండి ఎంత నియర్గా బంధాన్ని కలుపుతున్నాడు చూడండి. ఇప్పుడు మంచి క్రియ చేస్తే దేవుడు మీ మూలంగా మహిమపరచబడతాడు. ఇప్పుడు తర్వాత చూస్తే మీరు ఏం చెప్తున్నాడు అక్కడ 20లో? వాళ్ళ నీతి కంటే ఎక్కువ కాకపోతే రాలేరు అన్నారు, ప్రవేశం లేదన్నారు. ఇక్కడ చెప్పినప్పుడు దేవునికే కుమారులు అయిపోతున్నారు అంటున్నాడు. ఎంతో గొప్ప వండర్ చూడండి. ఇంకా కొంచెం ఏమైంది, ఇంకా దగ్గర వెళ్ళిపోతున్నారు. ఇదేంటి, మనం పోయి దేవుని కుమారులు, అది ఎట్లప్ప? అప్పుడు ఏం చెప్తున్నాడు అక్కడ? నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, చూడండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చూడండి, 2 విషయం చెప్తున్నారు. మీ పరలోకములో ఉన్న తండ్రికి కుమారులు అయినట్లుగా అవ్వాలంటే 2 పని చెప్తున్నాడు. శత్రువును ప్రేమించాలా, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలా. అంటే ఇదేందప్ప? మామూలుగా శత్రువుని ఏం చేయాలా? ఇజ్రాయేల్ ఏముంది? కంటికి కంటు, పంటికి పళ్ళు, వాతకి వాత, గాయమును కాయము, దెబ్బకి దెబ్బ, కాలుకు కాలు, చేతికి చేతి, ప్రాణమునికి ప్రాణం. ఇంతే రూల్స్. అదంతా బ్రేకప్లు చేసి ఈరోజు చెప్పే బోధ చూస్తే పరలోకం అంటాడు, సమీపించింది అంటాడు, పుత్రులు అంటాడు, మీరే దేవుడిని కుమారులు అయిపోవాలంటే మీ శత్రువుని ప్రేమించమంటాడు. ఇదేం తప్ప? ఇప్పుడు వరకు ఇజ్రాయేల్ లేని బోధ, ఇజ్రాయేల్ లేని చట్టము ఈ కొత్తగా చెప్పినప్పుడు ఎలా ఉంటుంది? ఇజ్రాయేల్ ఏమై ఉంటారు? ఆ పరిసయ్యులు ఏమై ఉంటారు? ఆ సద్దుకైలు ఏమై ఉంటారు? అక్కడ ఉండే సమాజం ఏమై ఉంటుంది?
ఇదేంటి అందరికి కన్ఫ్యూజ్, అందుకే చెప్తున్నాడు ఆయన, వివాదాస్పదంగా ఆయన వచ్చాడంట. అందరు కన్ఫ్యూజ్ అయ్యి ఇదేంది కొత్తగా చెప్తున్నాడు, ఇది మహానుభావుడు ఎవరు తెలియదే. చాలామంది విశ్వసించలేదనుకోండి, ఆయన కొందరు విశ్వసించిన ఉన్నారు. అయితే ఎలా పరిస్థితి అప్పుడు అందరూ అయోమయంగా, అందువరకు లాస్ట్ వరకు చెప్తారు నువ్వు నిజం చెప్పు ఎవరు అంటారు, లాస్ట్ వరకు ఏమడుగుతారు నువ్వు ఎవరు వాళ్ళు కన్ఫ్యూజ్గానే ఉన్నారు. ఎందుకంటే ఇతను మాట్లాడే విషయము చాలా గొప్ప విషయము, అది చిన్నగా ధ్యానిస్తేనే కలుగుతుంది. యేసు ప్రభు వచ్చి సిలువలో వేలాడి వెళ్ళిపోయినారు, అది చాలా దుఃఖమే. అయితే దాని మర్మం ఉంది. ఏమంటే ఇంత గొప్ప ఆశీర్వాదం తెచ్చిపెట్టేసి వెళ్ళిపోయినాడు ఆయన. ఆయనతో పాటు ఉండాలని ఎంతగా చిన్నగా చేశాడు ఆయన. దుష్టుడు చాలా విర్రవీగినాడు, ఆయన తెలియకుండానే వాడిని కంప్లీట్ చేసేసినాడు. చూడండి ఎంత బాగా చూడండి, పరలోకము 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 పరలోక రాజ్యం. ఇంకా కింద చూస్తే 48 మీరు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండేదరు. ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ ఉంటుంది చూడండి, స్టెప్ బై స్టెప్ మారిపోతూ ఉంటుంది. ఫస్ట్ చెప్పడానికి లాస్ట్ ఎంత తేడా ఉంది చూడండి. మీ తండ్రి ఇప్పుడు ఎందుకంటే మీ కుమారులుగా అయిపోవాలన్నాడు, కుమారులు అవ్వాలంటే ఏం చేయాలని చెప్పేశారు. శత్రువును ప్రేమించు, హింసించే వారికి ప్రార్థన చేయి. ఇప్పుడు చేస్తే కుమారుడు అయిపోతావు. ఇప్పుడు కుమారుడు అయిపోయిన తర్వాత ఇక్కడేం చెప్తున్నాడు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక. ఇప్పుడు ఈ కుమారుడు చేసేసినాడు, కుమారుడు అయిపోయినారు మీరు. చూడండి ఎంత వెంటనే చూడండి, మీ కుమారులు అయిపోయినారు. అయితే ఆయన పరిపూర్ణుడు కనుక మీరు ఎలా ఉండాలా, పరిపూర్ణులుగా ఉండేదరు. చూడండి ఎంత కంపేర్ చూడండి, నియరెస్ట్ చేసేసాడు. కుమారులుగా ఉండాలంటాడు, క్రియ చూపించి అంటాడు. ఇక్కడ కుమారులుగా చేసి నువ్వు తండ్రి వల్లే పరిపూర్ణంగా ఉండంటాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం. ఆయన పలికే మాట చూడండి. అప్పటి వరకు పరలోకం గురించి ఎవరు పలకల, పరలోకం ఉంది పలికారు, కానీ ఆయనతో మీరు వెళ్ళాలని చేరుకోవాలని లేదు. ప్రభు వచ్చి ఇచ్చింది ఇదంతా. చాలా గొప్ప పాఠం ఇది. ఇంకా కింద చూసినప్పుడు 6వ అధ్యాయము 1వ వచనము, మనుషులకు కనబడి వెళ్ళని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. ఇప్పుడు లేని ఎడల ఉండండి, అక్కడ ఉండే పరిచయాలు సర్దికేలు దేనికి చేస్తారంట, ఇప్పుడు వాళ్ళ ముందరే చెప్తున్నారు ఈ మాట. చూడప్ప వాళ్ళు చేసేది మనుషులు కనపడాలని చేస్తున్నారు. ఏమంటాడు లిస్టు చూస్తే మీకు అర్థమైంది. పైన సంద వీధుల వందనములు అన్నీ కడుక్కుంటా అన్నీ వాళ్ళు పై వేషంగా వేసుకొని ఉన్నారని బాగా చెప్తారు. తర్వాత చూసినప్పుడు వెంటనే చెప్తారు మీరు ఎలా చేయవద్దంటారు, మనిషిని కనపడవలనే మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడండి. ఎవరికి తెలిసి గొప్పగా ఈ రోజంతా ఎవరు ఒక టవల్ ఇచ్చినా, ఒక కర్చీప్ ఇచ్చినా, బెడ్షీట్ ఇచ్చినా, అరటిపండు ఇచ్చినా టక్కని తీసేసేస్తారు. ఏం చేయాలా, బా బ్రదర్ సూపర్ బ్రదర్, దాని ఒక 1000 ఏమొచ్చి ఉంటుంది లైక్స్ బ్రదర్, యువర్ గాడ్ బ్లెస్ యూ బ్రదర్, సూపర్ బ్రదర్. సరిపోయిందా? మనుషులు ఎదుట అలా కనపరి చేయవాడిని ఏమైపోయిందంటాడు ఇదే ప్రభు, అక్కడే మీకు ఫలితం పోయిందంటాడు. మనిషిని కనపడాలి, మీ ఫలితం చేసి వచ్చి చెప్పుకోండి ఏమవుతుంది, నేను పలానా మనిషికి బల సహాయం చేశాను, పోయింది ఫలితము. ఏం చెప్తాడు ప్రభు, ఏం చెప్తాడు, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. ఈరోజు ఇలా లైక్స్ కొట్టుకొని, ఇలా వీడియో పెట్టుకొని, ఇలా ఫోటోలు పెట్టుకొని ఫలితం పొందలేరు. ప్రభు చెప్పేశారు మీ తండ్రి పరిపూర్ణ కనుక మీరు పరిపూర్ణంగా ఉండాల. తర్వాత 20 వచనం 6:20 మత్తయి 6:20 పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనకుడి, అచ్చట చిమ్మట అయినను తుప్పైనను దాని తినివేయదు. ఏమండి బాగా చదవండి, కూర్చుకొనుడి. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అదిదా ఇక్కడ దేని కొరకు మీరు ఎక్కడ ఏం చేర్చి పెట్టుకోండి, ఇక్కడ ఉండేదంతా సంపద తెచ్చి పెట్టుకోకండి, ఎక్కడికి చేర్చి పెట్టుకోండి, పరలోకములో ధనము కావాలని ఇక్కడ సత్క్రియలతో చెప్పారు కదా. మీ క్రియల వలన తండ్రి ఏం చేయబడాలా, మహింప సత్క్రియలు చేయండి. ఆ సత్క్రియలు ఏమని మళ్ళీ కింద చెప్తాడు 10వ అధ్యాయము 7:21. ఫస్ట్ 7:21 చదవండి, తర్వాత 10కి పోతాం. మత్తయి 7:21 ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఇక్కడ క్లియర్ స్టేట్మెంట్ ఇస్తాడు పరలోకానికి.
పరలోకానికి వెళ్ళడానికి ఒక క్లియర్ స్టేట్మెంట్ ఇస్తాడు. ప్రభువా ప్రభువా నేను పిలిచేవాడు ఏం చేయడు, పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోక ప్రవేశించడు. ప్రభువా ప్రభువా నన్ను 24 గంటలు పిలుచుకొని ఆరాధించుకొని పాడుకొని స్తుతిస్తూ అన్నీ చేస్తూ ఉన్నాడా, ప్రవేశించడు. తండ్రి చిత్తమును చేయువాడే ప్రవేశించును. అదిదా తండ్రి చిత్తం ఏమే, ఇందాక చెప్పారు కదా, శత్రువుని ప్రేమించు, నేను హింసించే వారి కొరకు ప్రార్థన. అప్పుడు మీరు తండ్రికి మీ ఏం చేస్తే ఏం చేయబడతారు, మీరు కుమారులే ఉంటారు. అదిదా ఆ కాన్సెప్ట్ వస్తున్నాడు. అంటే మనిషి రీతిగా హింసలు, బాధింపులు, కొట్లాటలు, ఫైటింగ్, యుద్ధం చేసేది ఇలాంటిది కాదు. టోటల్ అంత ఆత్మీయమైన విషయంగా తెస్తున్నాడు ఆయన. అహింసావళి అంటారు, ఏమంటారు, చేతిలో కాదు, రేలైన ఖడ్గంతో కాదు, ఆ మనసులో అన్నీ ఏమి చేయాలి, మనసు ఏం చేయాలా. అందుకే ఫస్ట్లో చెప్పేశారు, మీరు ఏం చేయండి, ఫస్ట్ మనసుని మారు మనసు పొందండి, చేంజ్ యువర్ హార్ట్. అప్పుడు మీకు పరలోకం ఉంది. వాళ్ళు మార్చుకోలేకపోతున్నారు. అక్కడ ఉన్న యూదులు, ఇజ్రాయేలీలు, పరిసయ్యులు, సదుకాయలు, సమాజము మార్చుకోలేకపోతా ఉంది. ఈయన చెప్పే బోధని అంగీకరించినట్టుంది. అంగీకరిస్తుంటే ఒకవేళ మార్చేవాడేమో, అంగీకరించినట్టారు. ఇదేంది కొత్తగా చెప్తున్నాడని అలాగే అనుమానాస్పదంగా చూస్తున్నారు. ఎలా చూస్తున్నారు వాళ్ళు, అనుమానంతో చూస్తారు. ఎక్కడన్నా ఉండవచ్చంట డియర్గా, ఎక్కడ ఉండలేరంట మనిషిలో. అనుమానం ఉండే చోట్ల ఏ ఒక్కరు ఏం చేయలేరంట. ఏమండి, భార్యాభర్త ఉన్నారు, ఎందుకు మధ్య అనుమానం ఉంటే ఎక్కడంటే కాపురం చేస్తారు వాళ్ళు. ఎలా ఉంటుంది కాపురం, అది అనుమానం ఉన్న చోట ఎవడు ఏం చేయలేడు. ఇక్కడ ఇజ్రాయేలీలో ఉండేదంతా అనుమానాలే. అందుకే వాళ్ళు ఆయన్ని అంతగా తిరస్కరించింది, తునీకరించింది. అనుమానమే. ఎప్పుడు ప్రభుని చూస్తే అనుమానం, ఏం చెప్తాడో ఏమో. ఈరోజు పరిచయాలు సదికలు వస్తూ ఉంటే వాళ్ళకి అప్పుడు ముందుగానే వాళ్ళు ఒక మాట అంటారంట, ఈరోజు మనల్ని ఎక్కడ పెడతాడో ఏం చెప్తాడో ఈ ప్రభు, రా చూస్తాం రండి, పోతాం రండి. అతన్ని ఎట్టైనా ఒక తప్పిదం కనిపెట్టాలా, నింద కనిపెట్టాలా, ఒక దోషం కనిపెట్టాలా, వాడిని దోషిగా చేయాలా. అదే గురి, వేరేంలే, వేరే దేనికి రాలే. అయ్యో ఆయన బోధ చెప్తున్నాడే, ఆ మాట పరలోకం చెప్తున్నాడే, అయ్యో అది ఎంత వైభవంగా ఉంది, ఎంత దగ్గర పోతా ఉన్నాం మనము, సంబంధం లేని మనల్ని ఎత్తుకొని పోయి పరలోకం దేవుని కుమారులు చేస్తున్నాడే, అది ఆనందించేలే. వాళ్ళు ఎంతసేపు అనుమానంగా చూస్తున్నారు. అదిదా ఇక్కడ మళ్ళీ తర్వాత చూసినప్పుడు 10వ అధ్యాయము 7వ వచనము 17. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. మళ్ళా శిష్యులకు ఆర్డర్ వేస్తాడు, చూడప్పా మీరు మరలా నశించిపోయిన నేను వెళ్ళిపోతాను, ఇజ్రాయేలుకి వెళ్ళండి. వెళ్ళినప్పుడు మీరు చెప్పాల్సింది కూడా ఇదే. ఏం చెప్తారో, పరలోక రాజ్యం సమీపించిందని మీరేం చేయాలా, ప్రకటించండి. చూడండి, శిష్యులు కూడా అదే చెప్పేస్తున్నాడు. చెప్పి కింద చెప్తాడు ఒక మాట, మీరు ఏమేమి నీకు ఇచ్చానో ఉచితంగా పొందితిరి, ఉచితంగా ఏం చేయండి, అన్నీ ఉచితంగా ఇవ్వండి. మీరు అందరినీ దీవించండి, ఆశీర్వదించండి, స్వస్థపరచండి, చనిపోయిన లేపండి అంటాడు ఆయన. ఎంత గొప్ప ప్రభు చూడండి. ఆయన చేసిన క్రియ అంతా ఆయనకి ఇచ్చేసి మీరు చెయ్యండి. అప్పుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు పరలోక రాజ్యాన్ని ఏం చేసేసినాడు, కొందరిని చేసేసినాడు. ఇక్కడ ఏం చూడవచ్చు మనము, పామురులైన వాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు, వాళ్ళు ఇప్పుడు ఎక్కడ చేర్చేసినాడు, ఎత్తుకొని పోయే పరలోకంలో చేర్చేసినాడు. చూడండి, ఎందుకంటే అతను చేసే క్రియ అంతా వాళ్ళకి ఏం చేసేసినారు, ఇచ్చేశారు. మీరు ఏమని 8 చూస్తే మీకు కనపడుతుంది, అర్థం చదువు అవసరం లేదు. అక్కడ చెప్తారు, తండ్రి నువ్వు నన్ను పంపావని వీళ్ళు ఏం చేశారు, విశ్వసించారు, నమ్మారు, ఒప్పుకున్నారు. కాబట్టి ఇప్పుడు వీరు లోకస్తులు కారు, నీ వారై ఉన్నారు. కాబట్టి నువ్వు నేను ఏకమ ఉన్నట్లు నీవు నేను వీళ్ళు కూడా ఏం చేయాలి, మనతో ఎంత ప్రేమ అండి. అప్పుడు ఏం చేసినట్టు, ఇప్పుడు ఎత్తుకుపోయా. అర్థమైందా కాన్సెప్ట్? ఇప్పుడు ఏం చేసినట్టు, ఎత్తుకుపోయే వాళ్ళని పరలోకం చేర్చేసినాడు. ఇప్పుడు చెప్తున్నాడు మళ్ళా 10:32-33 వచనము. 32-33. మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడు, పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వాడిని ఒప్పుకొందును. ఇప్పుడు అపోస్తులు ఒప్పుకున్నారు లేదా? ఏం చేశారు అందరూ? ఇజ్రాయేల్ అంతా ఒకవైపు ఉంది, వీళ్ళు 12 మంది ఎవరితో ఉన్నారు, వాళ్ళు పిలిచి బెదిరిస్తున్నారు, అందరిని బెదిరిస్తారు. వీళ్ళేమో లొంగిపోయారా, విడిచిపెట్టారా, ఎడబాసినారా, పారిపోయినారా? ప్రభుని మనసులో ఏం చేస్తున్నారు, వాళ్ళు
ధరించి ఉన్నారు. అదే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అక్కడ? మీరు మనుషుల ఎదుట నన్ను ఒప్పుకున్న వాడిని నేను మందున నా తండ్రి ఎదుట నేనును వాడిని ఒప్పుకొందును. అదిదా మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగుననునో వాడిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. ఇక్కడ ఎక్కడ పోయినా, ఎక్కడ ఉన్నా, ఎప్పుడు ఉన్నా, ఎవరు అడిగినా సిగ్గు లేకుండా. అందుకే అంటారు తిమోతికి, నువ్వు ఎలా ఉండాలంటే సిగ్గుపడలేని అక్కర్లేని పనివాడుగా ఉండంటాడు. మనం సిగ్గుపడకూడదు. మనం విశ్వాసించిన ఎవరిని? చాలామంది బైబిల్ ఎత్తుకొని రావాలని సిగ్గుపడతారు. విశ్వాసంలో వచ్చిన కొత్తలో ఊరికి వెళ్తున్నాను. నేను ఊర్లో అందరికీ కనపరుచుకోవాలని ఒక 2-3 ఏళ్ళు డిసైడ్ అయిపోయినా బైబిల్ కింద పెట్టకూడదని. ఎక్కడ పోయినా నా బైబిల్ రెడ్ కలర్ కనపడుతుంది పైన, అది కవర్ కూడా వేసుకోండి. ఆ బైబిల్ పెట్టుకొని తిరిగేవాడిని నేను. అందరూ అడిగేవాళ్ళు, ఏందిరా అది బైబిల్? ఓ నువ్వు ఇటు అయిపోయినావా? వాళ్ళు అనేది ఏమంటారు నన్ను, ఏందిరా అది బైబిల్? ఓహో అట్ట అయిపోయినావా? ఏమైనా నాకు తెలియదు, వాళ్ళకే తెలిసింది ఏమైనానని. అప్పుడు ఊరంతా ఫిక్స్, ఓహో ఈ ఊర్లో ఒక క్రైస్తవుడు వచ్చేసినాడా, మా చుట్టుపక్కల ఊర్లో ఎవరు లేరు. యేసు అనే మాట ఒక ప్రార్థన చేయండి, ఒక్కడే దేవుడు ఇచ్చాడు. అక్కడ ఆనందపడేవాడు. పర్వాలేదు, నేను క్రైస్తవుడు గుర్తు పొందాలంటే ఖచ్చితంగా సిగ్గుపడేదండు. ఏ ఫోటో పెట్టుకొని, ఏ ఫోటోలో కూడా ఆ బైబిల్ పేరు ఉన్నది. ఈ మధ్య ఎవరో ఫోటో పంపించారు, చూస్తే నేను బైబిల్ పెట్టుకొని ఆ గురు ఫోటో ఉంది. చాలా సంతోషమైన నేను పోలేప ఆనందం. అది ఎప్పటికైనా ఇక్కడ ఏం చేయకూడదు, మనుషులు ఎదురు నన్ను ఏం చేయాలి? దేవుడు ప్రభుని ఒప్పుకోవాలా. ఒప్పుకుంటే ఎక్కడ అర్హత ఉంది? పరలోకం ఉంది. తర్వాత 12వ అధ్యాయము 50 వచనము మత్తయి సువార్త. అన్ని మత్తయి సువార్తనే 12:50. ఇప్పుడు ఏం చెప్తారు చూసారా? ఇప్పుడు కొత్త ఒక రిలేషన్షిప్ ఇస్తారు ఇక్కడ కూడా. తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు ననెను. ఏమన్నారు చూసారా? ఇంతవరకు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళకి చెప్పారు, చేశారు. ఇప్పుడు శిష్యుల వైపు చూసి, ఇదిగో పరలోకమున్న మా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారే నాకెవరు? నా బ్రదరు, నా సిస్టరు, నా తల్లి, నా సహోదరి, నా సహోదరుడు. అప్పుడు యేసు ప్రభువు ఏం చేసేసారు? ఇప్పుడు ఏం చేశారు? సహోదరులుగా చేసుకున్నాడు, ఓన్ బ్రదర్గా చేసుకున్నాడు. ఆయన రక్తం ఇచ్చి మనకు చేసింది ఏం తెలుసా? సొంత కళ్ళగా చేసేసారు. ఆయన తండ్రికి ఉన్న కుమారులతో మనకు హక్కు ఇచ్చేశారు. ఆయన ఒక్కటే కుమారుడు ఉన్నాడు అప్పటివరకు. ఇప్పుడు అనేకలు ఏం చేశారు? ఆయనకి కుమారులుగా చేసేసారు. ఉంది కదా, సామెతలు 8 ఉంది కదా, నేను నా తండ్రి దగ్గర ఎలా ఉన్నాను? ముద్దు కుమారుడుగా నిత్యము ఏక కుమారుడుగా ఆనందిస్తూ ఉన్నాడంట. ఒకడంట. నిత్యము నా తండ్రి సన్నిధిలో ఆయన ఒక సముఖములో ఆనందిస్తూ ఉన్నాడంట. చూడండి, వీలైతే 8 చదవండి. అయితే సామెతలు 8 ఉంది. చంటి బిడ్డకు ఏదో ఉంది, ముద్దు కుమారుడు ఏదో ఉంది. చూసాం 8వ అధ్యాయంలో ఉంది, సామెతలు 8 ఉంది. యాక్చువల్ ఆల్మోస్ట్ ఎక్కడ 35 వస్తుందా చూడండి. ఎక్కడ చూడండి, ప్రియ చంటి ముద్దు కుమారుడుగా అని చెప్తారు. 35 నుండి అనుకుంటున్నా, ఉందా? నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అది కాదు, అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు నుంటిని. శిల్పిని ఉందా? లే, కుమారుడు కూడా వస్తుంది. సరేలే, ఆయన నిత్యం ఆయన సన్నిధిలో ఎలా ఉన్నాడు? ఆయన ఆనందిస్తూ ఉన్నాడంట. ముద్దు కుమారుడు నేను వస్తుంది అదా చూశాను నేను. అంత ఇష్టం అంట, ఒకే కుమారుడు అప్పటికి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చేశారంటే, ఎవరైతే నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో వాళ్ళు ఏమైపోతారు? ఇప్పుడు నా సహోదరి, నా సహోదరుడు, నా తల్లి, కన్న తల్లి అయిపోతాడు ఆయనకి. ఎందుకు చూడండి, అప్పుడు వరకు భూమిలో ఆయన కన్నింది ఎవరు? మేరీ ఒకటే. ఇప్పుడు అనేకులు ఏమైపోతారో? తల్లి అయిపోతారు. చూడండి, తల్లి, సహోదరి, సహోదరుడు ఎంత ఇచ్చినా చూడండి, ఆయన హక్కుని పంచుతాడు. ఎవరైనా మనకు కలిగిన హక్కును పంచిస్తామా? పంచి ఇవ్వము. ఆయన చూడండి, ఆయన పంచి ఇచ్చాడు. అందుకే ఆ ధనవంతుడు వచ్చి అడిగేటప్పుడు చెప్తాడు, ఏం చెప్తాడు? నేను నిత్య జీవమును పొందుకున్నట్టుగా ఏం చేయాలా అంటారు కదా.
అప్పుడు నీకు కలిగిన యావత్ ఏం చేసి అమ్మి బీదలకి అమ్మి దరిద్రులకు బీదలకు ఇచ్చేసిరా, అప్పుడు ఏం చేయి నువ్వు నన్ను వచ్చి వెంబడి. అది అప్పుడే నీకు అదే చెప్తున్నా. కింద చూడండి 13:1 మత్తయి సువార్త 13:1 ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజను సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణ ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ దరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా అది కాదు, 10 వచ్చి చదవండి, మీకు ఒకటి ముందు వస్తుంది. ఈ పరలోక మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడింది. తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. అదిదా ఈరోజు ఈ పరలోక మర్మం మనకేం చేసే దేవుడు ఎరుగుటకు అనుమతించారు. ఈ పరలోక మర్మం ఇంత గొప్ప రహస్యమా? ఆ పరలోక రాజ్యం ఒక మర్మాన్ని ఎవరికి చెప్పేశారు? అపోస్తలులకు చెప్పేశారు, యేసు ప్రభు శిష్యులకు చెప్పేశారు. వాళ్ళు చెప్తున్నారు, మీరు ఈ పరలోక మర్మం ఎరుగుటని మీకు అనుగ్రహింపబడింది, మీకు గొప్ప ఆశీర్వాదం అది. వాళ్ళకి ఏం చేయలేకపోతున్నారు, అనుగ్రహింపబడలేదు. వాడు అందుకే వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాడు? ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు. ఆ ఉపమానం కూడా ఏం మాట్లాడతారు తెలుసా? ప్రతి ఉపమానంలో ప్రభుకి ఎంతగా పరలోకం గురించి మైండ్ ఉందంటే ఏది మాట్లాడినా పరలోకం మెన్షన్ చేసే మాట్లాడతాడు. పరలోక రాజ్యం గురించి చెప్పకుండా ఏ ఉపమానం లేదు. కింద చూస్తాం చూడండి, అట్లే 13:24 ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో నుంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. చూసారా? పరలోక రాజ్యము ఎత్తుకొని ఒక మనిషి తన పొలంలో విత్తిన విత్తనం వంటిది ఉంది అంట. విత్తనాన్ని ఏది కంపేర్ చేస్తాడో పరలోక రాజ్యము. చూడండి ఎంతగా ఆయన మైండ్లో ఏముంది చూడండి. తర్వాత అట్లే 31 ఆయన ఇంకా ఎన్ని ఉపమానం చూడ అన్ని కూడా అంతే. మరి ఒక ఉపమానము వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. చూడండి, ఇంకొక మరి ఉపమానం చెప్తున్నాడు. ఏమంటే పరలోక రాజ్యము ఒకడు విత్తిన ఆవగింజ పోలి ఉన్నది. ఎందుకు ఆవగింజ కంపేర్ చేస్తారో? అది చాలా చిన్నది, కూర ముక్కలు కూడా చిన్నది. అలాగే ఇది నేను తెచ్చిన విషయము వీళ్ళకి అందరూ అలా అనుకుంటే చిన్నది, అయితే ఆయన విత్తేసి పోయినాక అది ఎలా అయిపోయింది ఈరోజు. అలాగే 44 మళ్ళీ ఇంకొక ఉపమానం చూడండి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఎంత చూడండి, పరలోక రాజ్యం పొలంలో దాచబడిన ఒక ధనమును పోలి ఉన్నది. అంటే ఏమంటారు దాన్ని? లోపల ఉండేది ఒకటి ఏమంటారు దాన్ని? మైండ్స్ ఏమంటారు తెలుగులో? గనులు. లోపల దాగి ఉండేటప్పుడు అక్కడ ఒక మంచి గని ఉందంటే ఏం చేస్తాడు? ఆ పొలం కొనేవాడు. చూడండి, అప్పుడు ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తన కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. ఇప్పుడు అక్కడ పొలంలో గొప్ప నిధి ఉంది తెలిసిపోయింది ఆయనకి, గొప్ప ఇది ఉంది తెలుసుకోండి. పోయి సమస్తం ఉండేదంతా అమ్మేసి వచ్చి ఏం చేసిన పొలాన్ని కొన్నాడు. దేనికి కంపేర్ చేస్తున్నాడు? ఇది పరలోక రాజ్యం. ఎంతగా చూడండి, ఆయన ప్రతి అంశంలో కూడా ఆయన నరాలు, ఆయన మాటలు, ఆయన చూపులు, ఆయన నడక యావత్తు పరలోక రాజ్యం గురించే మాట. చూడండి మరలా 45 మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. చూడండి, ఒక ముత్యానికి పోలిస్తాడు. ముత్యములు బిజినెస్ మీద వర్తకులు ఏం చేస్తాడు? మంచి ముత్యం అంటే తీసుకుంటారు కదా, అలా వాళ్ళు వెతుకుతారంట ముత్యం కావాలని. అలా ఒక పరలోక రాజ్యం ఒక మంచి ముత్యం పోలి ఉన్నది. తర్వాత 47 మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. చూసారా? సముద్రంలో చేపలు పడుతున్నారు కదా, ఆ సముద్రంలో వల వేసి పడుతున్న నానా విధం చేప వస్తుంది కదా, ఆ వలను పోలి ఉన్నది. ఎంత బాగా చూడండి కంపేర్. ఇదేంటి కంపేర్? పరలోక రాజ్యము
ఎన్ని విషయాలు ఆయనలో చూడండి ఎంత దాగి ఉంది. మరలా 52వ వచనము, ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. ఒక పరలోక రాజ్యం ఒక గొప్ప ధననిధి కలిగిన ఒక గొప్ప సేవకుడు ఉన్నాడు అనుకో, అతనిలో నుండి ఏం రావాలంట? కొత్త పదార్థములు. అదే పరలోక సంబంధమైన విషయం రావాలా. అప్పుడు మంచి ఒక పనివాడంట ఆయన. ఎంత కంపేర్ చూడండి. ఇప్పుడు మంచి దాసుడు ఉన్నాడు, మంచి దాసుడు అప్పుడు ఆయనలో మంచి సత్యం ఉంటే ఏం పలుకుతాడు? సత్యం. చెడ్డ ఉన్నాడు, అతను ఏముంటుంది? చెడ్డది. అతను ఏం చేస్తాడు? మళ్ళా తన చెడ్డది ఇస్తాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ, అలా పోలి ఉన్నది అంటాడు. ఈయన మంచి దాసుడిగా వచ్చాడు, కంపేర్ చేయండి. ఈయన మంచి దాసుడిగా వచ్చాడు, ఇంకొక ఆయన వచ్చినాడు ఆయన ముందుగా, ఆయన ఎలా దాసు అయిపోయినాడు? అదే చెప్తున్నాడు అక్కడ. మంచి దాసుడు మంచి ధననిధిలో నుండి ఈయనలో వచ్చి పరలోకం నిండి ఉంది. ఈ ప్రభువులో పరలోకములు ఉంది, అంతా పరలోకం మర్మం ఉంది. తెచ్చి ఎత్తి ఇస్తున్నాడు ప్రభుకి. అందరూ తన శిష్యులకి ఇస్తున్నాడు, నమ్మిన వాళ్ళకి అంతా ఇస్తున్నాడు. నమ్ముకోండి, నమ్మితారా, విశ్వసించండి, పొందుకోండి ఇస్తానున్నాడు. అతను వచ్చి తన చెడ్డ దాని నుండి ఏం చేశాడు? తన కొరకు కొందరిని పడగొట్టేశాడు. ఆదాను పడగొట్టాడు, వచ్చిన దూత సముగును పడగొట్టేశాడు. తన కొరకు ఒక సమాన్ చేర్చుకున్నాడు. నేనే అని ఏం చేస్తున్నాడు? గర్విస్తున్నాడు. అది చెప్తున్నాడు, చెడ్డ దాసుడు మంచి దాసుడు. ఈ ప్రభు మంచి దాసుడు మనకు మంచిది ఇచ్చారు. చాలామంది ఈ మంచిదిలో నుండి కూడా చెడ్డగా ఎత్తుకొని చెడ్డగా పోతున్నారు. కారణం ఏమి? వాళ్ళ విశ్వాసం అలాంటిది. వాళ్ళ ధననిధిలో నుండి మంచిది పెట్టుకోవాలా. ఇక్కడ మంచిది ఉంటే కదా బయట వస్తుంది మంచిది. ఏమన్నాడు ప్రభు? హృదయం ఏం నిండితో అదేం చేస్తుందంట మాట్లాడుతుంది నోరు. హృదయం మంచిది నిండుకోకుండా ఉంటే చెడ్డది పెట్టుకొని మంచిది మాట్లాడుతుంది రాదు. అప్పుడు మంచి నిధి నుండి ఇచ్చిన ప్రభు నిధిని మనం పెట్టుకో ఉండాలా. చాలామంది అంటారు, అయ్యో అతను డేంజర్ బ్రదర్, ఏమంటే పొట్టలో పెట్టుకుంటాడు గర్వి. ఎప్పుడో ఒకరోజు మనల్ని అదే మరి హింసిస్తాడు, వేధిస్తాడు. మర్చిపోయేవాడు కాదు. అతను జరిగితే ఏ రోజుకైనా మాకు అది అనుభవించాల్సిందే. మేము చాలా కుటుంబాలు చెప్తారు పొట్టలో పెట్టుకుంటాడు అంటే ఏం అర్థమో? చెడ్డ విషయం పెట్టుకుంటాడు పొట్టలో అని. అదిదా ఇక్కడ చూడవచ్చు మనం. తర్వాత 16 అధ్యాయం 19వ వచనము, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. చూసారా? ఇప్పుడు అంటాడు, ఇప్పుడు ఆ శిష్యుల్ని చూసి అంటాడు, అన్నీ ఇచ్చేశారు వాళ్ళ దగ్గర. సహోదరుల స్నేహితులు అన్నారు. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఆయన సమస్త అధికారం ఎత్తి పరలోక తాళపు చెవు మీకు ఇచ్చేదను. ఎంత గొప్ప వండర్ అండి. ఆయన దగ్గర ఉంది. ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు బీగం మీరు నాకు ఇవ్వాలంటే మీ దగ్గర ఆల్రెడీ ఏముండాలా? ఆయన దగ్గర ఉంది. చెప్తున్నాడు పరలోక ఏమంట? పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. చూసారా? ప్రభు ఎత్తి ఆ తాళపు చెవిని పేతురికి చెప్తున్నాడు, పేతురు మీకు ఇస్తున్నాను, మీరు ఇక్కడ ఏమి కడతారో అది అక్కడికి బంధింపడుతుంది, మీ ఇక్కడ ఏమి ఇప్పుతారో అది అక్కడ ఏం చేస్తుంది. వావ్, ఎంత వండర్ అండి. ఆ అధికారం ఉందిన అధిపతి వచ్చి అల్పులైన పామురులైన చేపలు పట్టే శిష్యులకు ఇస్తారంటే ఎంత ప్రేమ అండి ఆయనకి. ఆ రాజ్యం తెచ్చి మనకి ఇవ్వడానికి వచ్చాడు. ఆ రాజ్య తాళపుకి ఇంకా ఎవరంతా విశ్వాసం వస్తారో వాళ్ళు చేర్చుకో అని అర్థం. ఈ నామం నమ్మి ఎవరు విశ్వసిస్తారు అందరికీ ఏం చెయ్యాలి? అందరు చేర్చుకో, భేదం భిన్నం లేదు. అయితే అక్కడేముంది? అందరి దగ్గర భేదాలు భిన్నం ఉన్నాయి. మేము యూదులమని, మేము యాజకులని, మేము బోధకులని, పెద్ద గర్భీ వాళ్ళు. అందుకే ఇంత జరిగేది. 18 అధ్యాయం 1వ వచనము, ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా, వాళ్ళు ఇప్పుడు ఒక భేదం వచ్చింది వాళ్ళ మధ్య కూడా. ప్రభు మేము పరలోక రాజ్యం ఎవరు గొప్పవాడంటే అప్పుడు ఆయనకి చాలా కోపం వచ్చింది. చెప్తారు కింద 3వ వచనంలో 3:4, మీరు
మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏం కంపేర్ చేస్తారు? బిడ్డలు వంటి హృదయం కావాలా. బిడ్డకి ఏముండదు? క్రోధము, విరోధము, పగ, వంచన ఇదంతా ఉండదు. బిడ్డ మీరు ఎట్ట కొట్టినా ఎట్ట తిట్టినా వెంటనే నువ్వు నవ్వితే నవ్వుతుంది, నువ్వు ఇస్తే తీసుకుంటుంది. అయ్యో తిట్టినాడు కొట్టినాడు తీసుకోకూడదు కదా. అట్టే చెప్తున్నాడు. బిడ్డ వంటి మనసు మారకపోతే మీరు ఎక్కడ రాలేరు, పరలోక రాజ్యంలో ప్రవేశింపరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ నిశ్చయం చేసేస్తున్నాడు. అంతవరకు చెప్తూ వస్తున్నాడు. రారని ఇక్కడ నిశ్చయంగా చెప్తున్నాను, మీరు రారు. ఎంతనా నా శిష్యులైతే, ఎంతదా నా స్నేహితులైతే, ఎంతదా నా తల్లి అయితే ఎవరు అడిగేది? అక్కడ శిష్యులు వచ్చి అడుగుతున్నారు. ఎంతదా నేను ఇంతగా ప్రేమించి మిమ్మల్ని ఎన్నుకున్నా కూడా మీరు మనసు మారకుండా, మనసు మార్చుకోకుండా మీరు పరలోకం నిశ్చయంగా రాలేదప్ప అని చెప్తా కన్ఫర్స్ చేస్తున్నాడు. అప్పుడు చూడండి తర్వాత ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకుని వాడెవడో, అదిదా ఈ బిడ్డ వల్ల తను తాను తగ్గించుకున్న వాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. వాడే పరలోక గొప్పవాడు. తగ్గించుకునే జీవితం కావాలా, వేరేమి కోరుకోలేని తగ్గించే జీవితం. చూడండి ఒకే మాట, పరలోక రాజ్యము చేరాలంటే మనకి ఏ గుణం ఉండాలి? ముఖ్యంగా తగ్గించుకునే గుణం ఉండాల. గర్వపడే గుణం ఉంటే, ఎగిరి ఏమంటారు అదిరిపడే ఎగిరిపడే అన్ని గుణాలు ఉంటే, గర్వపడే అతిశయపడే గుణాలు ఉంటే ఏం చేయలేం. తర్వాత 23వ వచనము, ఇంకొక 5-6 వచనం ఉన్నాయి, ముగిచ్చేస్తాం. 23 కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చుచ్చుకున్న గోరిన యొక్క రాజును పోలి ఉన్నది. ఏమంట? పరలోక రాజ్యం ఒక లెక్క చూసుకునే రాజును పోలి ఉన్నది అంట. అప్పుడే ఇప్పుడు సైన్యం వచ్చింది అనుకోండి, ఈ పట్టణానికి వచ్చింది. ఈ పట్టణంలో ఉండే సైన్యం ఒక 2 లక్షల మంది ఉన్నారు. పైన వచ్చిన వాడు ఒక 3 లక్షల మంది ఉన్నారంటూ. అప్పుడు ఏం చేస్తాడు? ఇతను సమాధానం పంపుతాడు. ఏమంటే మనకన్నా ఎక్కువ ఉన్నారా, మనం ఏం చేయలేము. ఒకవేళ 1 లక్ష మంది వచ్చినాడు అనుకో, ఇక 2 లక్షల మంది ఉన్నారు, వాడిని ఎదిరించంట మనం కొట్టేస్తాం. ఏమంటే మనం ఎక్కువ ఉన్నాం. ఇలాగ లెక్క చూసుకునే ఒక రాజును పోలి ఉన్నదంట. తర్వాత 10వ వచనము 18-10, ఈ చిన్నవారిలో ఒకరినైనాను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. చూసారా? ఈ చిన్నవాళ్ళు ఎవరిని ఏం చేయకూడదంట? అల్పముగా తృణీకరింపకుండా, అల్పముగా, నీచముగా, తక్కువగా చూడకూడదు. ఒకరిని ఎక్కువగా. అందరిని ఒకటి ప్రభు ఎలా చూశారో, పామరులను కూడా ఎలా చూశారో, సహోదరులుగా చూశారు. చూడండి ఆయన ఎంత ఉన్నతుడు. వాళ్ళు ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగిన పెంపుదల ఆయన, వీళ్ళు ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగారు. కానీ ఏమైనా భేదం చూశారా? మీ పుట్టుకేమి మీ బతికేమి అన్నారా? అది ఇక్కడ అంటారు, నీ పుట్టుకేమి నీ భవిష్యత్తు ఏమి నీ బతికేమో నాకు తెలుసు అంటారు. ఏం తెలిసి ఏం చేయాలా అంటారా? అది ఆయన అన్నాడా? ఏం అనలేదు. చూడండి అదిదా ప్రభు. ఇక్కడ గొప్ప తక్కువ చేసే మాట పలుకు చూపే ఉండకూడదు, మనసే ఉండకూడదు. అది అంటాడు అక్కడ. తర్వాత 19వ వచనము, మరియు మీలో ఇద్దరు తాము వేడుకును దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏదో ఒక విషయం గురించి, మంచి విషయం, అందరూ ఏం చేయాలంట? ఏక మనసు, ఏక హృదయము, ఏక తాత్పర్యము. ఏక మనసు ఎక్కడ ఉంది? ప్రభు చూడండి, ఆ రోజు బెందకొస్తేనప్పుడు అందరికీ ఎలా మనసు ఉందంట? ఒకే మనసు ఉందంట. ఒకే ఆత్మ వచ్చింది, అభిషేకించి వెళ్ళింది. వాళ్ళంతా గొప్ప సేవ చేశారు. ఒకే మనసు ఉండాల, ఒకే భావం ఉండాల, ఒకే బుద్ధి ఉండాల. భార్యాభర్త కలిసి మెలిసి అంటే ఎలా ఉంటారా? ఒకే మనసు ఉంటేనే. ఇద్దరికి వేరు మనసు ఉంటే రూట్ మారిపోతాయి, చీలిపోతాయి, అన్నీ మారిపోతాయి రూటు. ఒకే మనసు ఉండాల. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంట? 19:23, 19వ అధ్యాయం 23వ వచనము. యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారా? ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ కూడా నిశ్చయం చెప్తున్నాడు. అక్కడ అపోస్తలులకు చెప్పారు ఎవరు గొప్పవాడు అన్నప్పుడు అక్కడే చెప్తున్నాడు, నిశ్చయముగా మీరు పరలోక ప్రవేశించడం అన్నారు. ఇక్కడ కూడా చెప్తున్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యం ప్రవేశించుట నిశ్చయం కాదు అది. ఎందుకు అలా చెప్పారు?
ఏమన్నారు ప్రభు చెప్తారు, ధనం ఎక్కడ ఉండదో వాళ్ళ మనసు అక్కడే ఉంటుంది అంట. చూడండి, ఎందుకు ధనవంతుడు ప్రవేశించాడు? మనసు ఎక్కడ ఉండాలా? ఇప్పుడు పరలోకమును వచ్చిన ప్రభు చెప్తాడు, అపోస్తలులు పైన ఉన్న వాటినే వెతుకుడు అంటారు. మన గురి ఎక్కడ ఉండాలా? ఇప్పుడు పరలోక వాక్యం గురించి చర్చించినప్పుడు తెలిసింది కదా. అప్పుడు పరలోకం గురించి మనం ఎప్పుడు ధ్యానం ఉంటే ఎలా ఉంటుంది భావము, ఎలా ఉంటుంది మనసు? మనం ఇక్కడ ఏం చేర్చుకునేది ఉండదు కదా, మనకి వద్దులే ఎత్తుకొని పోలేము కదా. ఇప్పుడు జర్నీ పోతారు, పోయేసి ఒక నెల తర్వాత వస్తారనుకోండి, ఎంత లెక్క ఎత్తుకొని పోతారు? మీరు 20 జతలు ఎత్తుకొని పోతారా? 20 మీరు మగ అంటే 4-5 జతలు మార్చి వేసుకోవాల్సిందే. 20 జతలు ఎత్తుకొని పోలేరు కదా. మిలిటరీకి వెళ్తారు, కొంతకాలం ఉంటారు, 20 పోతే 35 15 సంవత్సరం డ్యూటీ చేయాలి. ఎంత ఎత్తుకొని పోతారు? ఒక 10 బట్టలు అంతే, 10 12 మార్చి వేసుకోవాల్సిందే. ఏం చేయలేము, ఎందుకంటే మళ్ళీ పో అన్నప్పుడు ఏం చేయాలి? అన్ని లెక్కే చేయాలి, లాక్కొని రాలేము కదా. ఎంత కావాలో అంతే. ఇంకొక విషయము కింద చదువుతాం చూడండి. ఎక్కడ చదివినాం ఇప్పుడు? 19:21 చదవండి. 21. అందుకు యేసు నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. చూసారా? నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ధనవంతుడు వచ్చి అడుగుతున్నాడు, నేను నిత్యజీవం పొందడానికి ఏమి చేయాలా? నిత్యజీవం అంటే పరలోకమే. పరలోకం చేయాలని ఏం చేయాలా? ఏదేదో చెప్పాడు ప్రభు, చాలా విషయం చెప్పాడు. అదంతా చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాడు, సింపుల్ కొట్టేశాడు. ఆయన ఒక్కటి అంటాడు లాస్ట్లో, నీకు ఒకటి కొద్దుగా ఉందప్ప, అది ఏం చేయను, పోయా నీకు కలిగిన ధనం అంతా ఏం చేయను, బీదలుగా అమ్మి ఇచ్చేయి. ఎందుకంటే ఆయన మీదే మనసు ఉంది ఆయనకి, అందుకే ధనవంతుడు పోలేరని కన్ఫర్మ్ చేస్తున్నాడు. తర్వాత చూసినప్పుడు 20 అధ్యాయం 1 వచనము, ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకున్నటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దనారము చొప్పున పనివారితో ఒడబడి. చాలు, ఇది ఏముంది? ఒక పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానికి పోలి ఉన్నది. యజమాని ఏం చేస్తాడు? తన ద్రాక్ష కూలికి ద్రాక్ష తోటకి మనిషి పెడతాడు. మనిషి ఎప్పుడు పోవాలా? మామూలుగా వర్క్ అంటే ఎప్పుడు పోతారు? 8 లోపల వెళ్ళిపోవాలి, పొద్దున బయలుదేరి వెళ్ళిపోవాలి. కాకపోతే ఈయన 11 గంటల వరకు ఎవరు వస్తారు రాండి అంటాడు అందరినీ. రాండి, ఏమి నీకు పని లేదు, రా రా రా. ఎంత గొప్ప విషయం అంటే ఎప్పుడైనా రావచ్చని. అయ్యో మనం చివరిలో వచ్చినామే, మనం ఎలా పరలోకం చేయాలి? కాదు, నువ్వు జీవించు, దేవుడిని ఒప్పుకున్న ప్రకారం విశ్వసించావా, జీవించు. ఆది అపోస్తలులు కష్టపడారు, వాళ్ళుగా జీవమే. నువ్వు ఇప్పుడు బాగా కష్టం, నీకు అదే జీవమే. ఒకటే ఇక్కడ బోధిస్తానే నాకు ఎక్కువను, విన్నే మీకు తక్కువ కాదు, అందరూ ఒకటే. అదే చెప్పేది అక్కడ. పొద్దున్న వచ్చిన వాడికి ఒకటే, ఏమే మధ్యాహ్నం 11 గంటలకు వచ్చి 1 గంటకి వెళ్ళిపోయేవాడికి అతనికి అంతే, సాయంకాలం 5 గంటలు. అదే ఏదైనా ఒకటి లేటు వచ్చినా ఫస్ట్ వచ్చినా ఒకటే కూలి. ఇక్కడ ఏమే బోధించినా వినినా విశ్వసించినా జీవించేదే గొప్ప, జీవించేవాడికే బహుమానం. నేను బోధించి జీవించకపోతే నాకేముంది? వ్యర్థమే కదా. విని మీరు జీవించకపోతే మీకు వ్యర్థమే కదా. వినినా బోధించినా జీవించేదే గొప్ప. అది చెప్తున్నాడు ప్రభు. ఆ జీవించే విషయమే చెప్తున్నాడు, అది స్టార్ట్గా చెప్తాడు అక్కడ. చూడండి మళ్ళా 25:1. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఏమంట? బుద్ధి ఉండే కన్యకలు, బుద్ధి లేని కన్యక, మనకు తెలిసిందే కదా. దీనికి ఇదేది కంపేర్ చేసి మాట్లాడాడు ప్రభు. పరలోక రాజ్యము చూడండి, 10 మంది కన్యకలు పోలి ఉన్నది. 14 వచనము, పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులకు పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. పరలోక రాజ్యం ఎలా ఉందంటే, ఇప్పుడు ఆయన యేసుప్రభు వచ్చాడు, తన రాజ్యము అన్ని వివాదం చెప్పేశారు, చెప్పి పంచిపెట్టి వెళ్ళిపోయినారు. మళ్ళీ వస్తారు, సంఘాలకు ఇచ్చారు, సంఘ పెద్దలకు ఇచ్చారు, సేవకులకు ఇచ్చారు. మీరు ఈ సంఘాన్ని కాయండి, కాపాడండి, బాగా చేయండి, అందరిని నిత్యజీవనం చేపట్టండి అని. వచ్చినప్పుడు ఆ పనివాడు కరెక్ట్గా చేసి ఉండాలి కదా. ఇచ్చిన 5ని ఏం చేసి ఉండాలా? 10 చేసి ఉండాలా. ఇచ్చిన 2ని 4 చేసి ఉండాలా.
ఇచ్చిన ఒకటిని 2 చేసి ఉండాలి. ఇక్కడ ఏం చేశాడు? ఒకటి తీసినాడు. భూమిలో ఇప్పుడు ఏం చేస్తాడు? ఇచ్చిన వాటిని ఏం చేసావు? బిజినెస్ చేయాలా, వ్యాపారం చేయాలా, హోదా చేయాలా, మందని ఎక్కువ చేయాలా, అదిదా దేవునికి ఇష్టం. ఇంకా తరిగిపోయి చేస్తే మందని తరమ కొట్టేసి ఉంటే శిక్షకి పాడుతాం. అది చెప్తున్నాడు. పరలోక రాజ్యము ఒక దూర ప్రయాణం పోయినా ఇంటి యజమాని పోలి ఉన్నది. చూడండి ఎందుకు అలా మాట్లాడతాడు. 22:2 మత్తయి సువార్త 22:2. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన యొక్క రాజును పోలి ఉన్నది. ఇప్పుడు లాస్ట్ ఏమి దేన్ని కంపేర్ చేస్తాడు ప్రభు? పెళ్లి విందు. అది ఏమి ఎవరితో చదవండి అది బాగా. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి. వివాహం చేస్తాడు. ఇప్పుడు లాస్ట్ చూడండి ఫైనల్లో. ఎందుకు ఎప్పుడు పరలోక రాజ్యం గురించి యేసు ప్రభు ఇంత కళ ఎందుకు ఎప్పుడు ఆలోచించారా? మీరు చెప్పదు ఎందుకు చెప్పండి చూస్తాం. ఎందుకు యేసు ప్రభు పరలోకం గురించి మాట్లాడతాడు? ఎందుకు మాట్లాడతాడు చెప్పండి. ఒకటైనా చూస్తాం మీ ఆన్సర్ ఏమో సరిపోయిందా అని చెప్పండి ప్లీజ్. పరలోక రాజ్యం గురించి యేసు ప్రభు ఎందుకు ఇలా మాట్లాడతాడు ఎప్పుడు? ఎందుకు? అదే ఏదో ఒకటి చెప్పాలి. ఉన్నతమైనది, శాశ్వత రాజ్యము, ఇంకా మన ఆయనతో చేరేది, మళ్ళా ఇంకా సరే నేను ఒకటి చెప్తాను, సరిపోద్దా చూడండి. ఇదైతే ఎందుకు పరలోక రాజ్యం వచ్చి ఆయన రాండి, విశ్వసించండి, నమ్మండి, చేరుకోండి ఎందుకంటాడంటే ప్రభు ఎన్ని యుగాల్లో అక్కడ జీవించాడో మనకు తెలియదు. యేసు ప్రభు ఎలాంటిది? అది తన ఇల్లు. ఆయన పుట్టుక ఎక్కడ? తండ్రి చేసింది పరిపూర్ణమైన ఒక సృష్టి అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఎన్ని యుగాలు జీవించాడో మనకు తెలీదు. ఆ పరలోకంలో ఆయన ఎన్ని కాలాలు జీవించాడో తెలియదు. మనకు తెలిసి బైబిల్ నుండి ఆదాము నుండి చూసినప్పుడు 4000 సంవత్సరం అయ్యింది. ఆయన వచ్చేటప్పటికి 4000 సంవత్సరం ఎక్కడ ఉన్నాడు అప్పటి వరకే? అంతకుముందు ఎన్ని యుగాలు ఉన్నది మనకు తెలీదు. అన్ని యుగాలు ఎక్కడ ఉన్నాడు ఆయన? తండ్రి దగ్గర. ఇప్పుడు ఇక్కడ పుట్టి పెరిగి మిలిటరీకి పోయినారనుకోండి, 15 ఏళ్ళు పోయి డ్యూటీ చేయాలా. తర్వాత వాళ్ళు డ్యూటీ అయిపోతే ఎక్కడ రావాలా? వాళ్ళ గురి ఎక్కడ ఉంటుంది? తన సొంత ఇల్లు పైన. ఏం 15 ఏళ్ళు అలవాటు అయిపోయినాము మంచి వయసులో, అక్కడ ఉండకూడదా? డ్యూటీ అదేమది పని, అది ఇచ్చిన పని. సేమ్ ప్రభు వచ్చి ఎందుకు ఈ భూమికి పంపబడ్డారంటే ఆయన చేయవలసిన ఒక బాధ్యత పని ఉంది. ఆ పని వరకు చేసి వెళ్ళిపోయినాడు. ఆ పని చేయడానికి వచ్చినాడు. ఆయన గురి అంతా ఎప్పుడు ఎక్కడ ఉంది? చూడండి ఇప్పుడు సరిపోయింది. ఇది ఆన్సర్ కరెక్టేనా? ఎందుకంటే ఆయన జీవించిన వ్యక్తి, ఎంతో కాలకాలముగా ఆయన జీవించిన ప్లేస్ అది. పరలోకముల సమస్తము కలిగించిన వాడు ఆయనే. ప్రధాన శిల్పినై ఎలా ఉన్నాడు ఆయన? ప్రధాన శిల్పి ఆయన. ఎన్ని యుగాలు ఉన్నాడో తెలియదు, ఎన్ని కాలాలు ఉన్నాడో. అలాంటి ప్లేస్ని విడిచి ఇక్కడ వచ్చి మట్టి భూమిలో ఉండాలని ఆశపడతారా? మట్టిలో వచ్చింది ఏనికైనా మనల్ని అక్కడ చేర్చడానికి బాధ్యత నెరవేర్చాలా, నా డ్యూటీ నెరవేర్చాలా. ఐఎమ్ డ్యూటీ. ఆయన మంచి పని ఇచ్చారు, దేవుడు గొప్ప పని ఇచ్చారు. ఆ పని వచ్చి నెరవేర్చడానికి భూమికి వచ్చినాడు. కానీ ఆయన మనసు అంతా ఎక్కడ ఉంది? మనసు, మార్గము, మాట, ఊపిరి అన్ని పరలోకమే ఉంది. ఇప్పుడు అందుకంటాడు ఒక యోహాను 13 ఉంది కదా, 3:13లో పరలోకం నుండి దిగి వచ్చినవాడు తప్ప పరలోకానికి ఎక్కిపోయినవాడు ఎవడు లేడు. అప్పుడు పరలోకం దిగి వచ్చిన వ్యక్తికి ఏముంటుంది? మొత్తం ఆలోచన ఏముంటుంది? ఇప్పుడు మిలిటరీ 15 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళు ఈ నుంచి పోతాడు కదా మిలిటరీలో, అక్కడ పోయి ఏం చెప్తాడు? మా ఊరు ఎంత తెలుసా? అడగండి. అబ్బా ఒకరోజు చాలామంది వచ్చారు ఒక ఆయనతో పాటు 5 మంది. ఏం బా మీరు ఈ విలేజ్కి వచ్చినారంటే, అయ్యో సార్ ఆ డ్యూటీకి వచ్చినప్పటి నుంచి వాళ్ళ ఊరు గురించి ఇంత చెప్పినారు సార్, అది ఎట్లా ఉంది చూడాలని వచ్చినామన్నారు. అప్పుడు ఎంతదా మిలిటరీకి పోయినా కూడా వాళ్ళ ఊరు గురించి ఏం చెప్తుంటాడు? ఎప్పుడు మర్చిపోలేడు. పుట్టి పెరిగిన ప్లేస్ మర్చిపోతారు ఎవరన్నా? మీరు కూడా ఇప్పుడు ఉన్నాము, ఎక్కడెక్కడో పల్లెటూరులో పుట్టాము, మా ఊరికి ఇప్పటివరకు బస్సు కూడా రాదు. అయితే ఈరోజు మా ఊరు అంటే ఏం నాకు? ఎందుకో ఆ పుట్టిన మట్టి, ఆ స్వభావము, ఆ నేచర్, ఆ మనుషుడు ఎప్పుడు మనకేముంది? అదే మన మైండ్లో ఉంది. మనం ఇక్కడ పుట్టి పెరిగాము కాబట్టి. యేసు పుట్టుక ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగారు? ఆయన పుట్టుక వేరు.
ఆయన వచ్చింది వేరు. ఆయన వచ్చింది పని చేయడానికి వచ్చాడు. అని చెప్తున్నాడు, పదే చెప్తున్నాడు, నేను దేనికి వచ్చాను భూమికి? తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు, పని చేయడానికి వచ్చాను. పని చేయించుకొని రాలేదు, పరిచారం చేయించుటకు వచ్చాను అన్నాడు ఆయన. ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు చూడండి. ఆ మాటలు ఎంత బాగున్నదో మనకు తెలియలే. ఒరే ప్రభు ఏం ఇప్పుడు తెలిసింది ఆయన. అందుకే ఆ మాట చెప్పాడు, నేను పరిచారం చేయించుకుంటూ రాలేదు, పరిచారం చెయ్యుటకు వచ్చాను. ఆయన తెలుసు, నేను పోయి పుట్టి 33 సంవత్సరం కంప్లీట్ చేసి వచ్చేయాల డ్యూటీ, నా పనిని నా బాధ్యతను నెరవేర్చాల అంతే. తండ్రి దగ్గర పొందుకున్నాను, ఆయన ఇచ్చాడు. అప్పుడు ఆయన మైండ్ అంతా ఏమి సిలువ పోయేటప్పుడు ఏం గుర్తుంటుంది ఆయనకి? ఇంకా అయిపోయింది, ఇంకెంతసేపు, ఎన్ని రోజులు, ఇంకా చివరి డేస్ ఇది. ఈరోజు సిలువలు వేసేటప్పుడు ఆయన ఏమనుకుంటారు? ఆయన ఈ భూమిలో ఇదే లాస్ట్ డే. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను? నేను తర్వాత తండ్రి దగ్గరికి వెళ్తాను. ఎలాంటి రాజ్యం అది? మహిమ కలిగిన రాజ్యము, సమాధానం, నీతి కలిగిన రాజ్యము, సత్యమైన రాజ్యము, శాశ్వతమైన రాజ్యము. అక్కడ పుట్టి పెరిగిన వ్యక్తి వచ్చి ఇక్కడ ఉండమంటే ఎలా? అలా చూసినప్పుడు ఆ సిలువ అనేది ఆయన దృష్టికి ఏమే చిన్నది కనపడింది. మనకది మట్టిలో ఉన్న మనకది ఎలా కనపడుతుంది? చాలా పెద్దది కనపడింది. ఆయనకి చిన్నది. డ్యూటీ అయిపోయింది, ఈరోజు ఈ వారం గడిపేసి వెళ్ళిపోతాను నేను, ఈ వారం ఈ నెల గడిపేసి వెళ్ళిపోతాను నేను. ఈ వారమే ఆయనకి తెలుసు, దినం తెలుసు. ఆయన దినాన్ని ఏం చేసేవాడు? ఆయన లెక్కించుకుంటున్నాడు. చెప్తున్నాడు కదా, ఆమెకు తెచ్చి ఆ తైలం పోసేటప్పుడు ఏం చెప్తున్నాడు? ఈమె బాధ పెట్టవద్దండి, ఈమె దేని కొరకు పోసింది? ఇదే నా భూస్థాపన నిమిత్తం. అప్పుడు ఏంది మీరు ఆయన మాట, ఆయన మనసు ఎక్కడ ఉంది? ఒకటే చూడండి, మీరు కంపేర్ చేసి చూడండి. ఆమె తెచ్చి తైలం పోసింది. ఆయన అంటాడు, ఎందుకు ఇంత 300 దినాలకు అమ్మి ఉండవచ్చు కదా, బేదకి ఏం వేస్ట్ చేసినావంటే ఆయన వెంటనే అంటాడు, నేను ఇంకా వారం ఉంది, అప్పటికి 3వ రోజు ఉందా, దగ్గర ఉంది. ఆమె చెప్తున్నాడు, ఇంకా ఈయన నా భూస్థాపన చెప్పి చేసింది, ఆమెను ఇబ్బంది పెట్టవద్దండి, మీ ఎప్పుడు దరిద్రులు మీ దగ్గర ఉంటారు, నేను ఎప్పుడు మీతో ఉండను. అప్పుడు ఆయన రోజులు ఏం చేస్తున్నాడు? ఆయన కౌంట్ చేస్తున్నాడు. అందువలనే ఎందుకు ఈ పరలోకం ప్రభు అంటే, అక్కడ ఇప్పుడు మీరు నివాసించే నివాసస్థలం విడిచి ఎంత వెళ్ళినా, టూర్ వెళ్ళి ఎన్ని రోజులు ఉంటారో వెంటనే, ఇది ఎంత పెద్ద సిటీ పోండి, అది పెద్ద బాంబే ఉండొచ్చు, కలకత్తా ఉండొచ్చు, ఢిల్లీ ఉండొచ్చు, చెన్నై ఉండొచ్చు, వైభవంగా అయినా మంచి ప్లేస్ ఉండొచ్చు, అయినా మీరు ఎక్కడదా కోరుకుంటారు? చూడండి, చాలామంది ఎంప్లాయీ పని చేస్తారు, గొప్ప పట్టణాలు పని చేస్తారు, అయినా వాళ్ళు రిటైర్మెంట్ అవన్నీ ఎక్కడ పోవాలని ఆశపడతారు? సొంత ఊరికి ఎందుకో? అదిదా మనసు అలాంటిది. ఆ మనసుకి దేవుడు పెట్టిన పుట్టుక స్థలం అంతే. యేసుప్రభు కూడా అలాగే వచ్చారు, డ్యూటీ చేశారు. మీరంతా రాండి, ఆ రాజ్యం మీకు తెలియదు కదా, మీ మహిమ చూడండి అని మమ్మల్ని పిలుచుకోవడానికి వచ్చారు ఆయన. కాబట్టే ఈ పరలోకం గురించే ఆయన మాట్లాడుతున్నాడు. కావున మనం కూడా అలాగే నేను విశ్వసించి ఆ పెళ్లి విందు లాస్ట్ ఏం చెప్పారో, ఏమి పోలిస్తారో, ఇన్ని అయిపోయింది చూడండి. అది కూడా ఎలా చెప్పారు చూడండి, లైన్గా చెప్పుకొని వస్తారు. లాస్ట్లో పెళ్లి విందు అంటాడు. పెళ్లి కుమారుడు ఎవరెవరికి విందు? గొర్రె పిల్లకి, సంఘము. చూడండి ఎంత మర్మంగా మాట్లాడుతున్నాడు. అక్కడ కూడా ఆయన ప్లానే మాట్లాడుతున్నాడు. లాస్ట్లో వచ్చి వివాహం మాట్లాడుతాడు. 22:2 చూసినప్పుడు చక్కగా ఉంది. ఆ ఒక్క వచనం మాత్రం ముందు వెనక వచ్చింది. ఇది 25వ అధ్యాయం మాత్రమే వెనకాల వచ్చింది, మిగతా అంతా వరుసగా వచ్చింది. నేనే దాన్ని చూసి పైన వేసిన, ఒరే ఇంత బాగుంది కదా మ్యాచింగ్గా. లాస్ట్లో చూడండి, పొలము అంటారు, ఇంకా ముత్యాలు అంటారు, ఎన్ని ధనం అంటారు, నిధి అంటారు, అన్నీ లాస్ట్లో ఏమి ఒక వివాహము, ఎవరు ఒక రాజుని ఎవరంట, రాజకుమారుని పెళ్లి వివాహ విందు అంటారు. పరలోక రాజ్యము తన కుమారునికి పెళ్లి విందు చేసిన యొక్క రాజును పోలి ఉన్నది. చూడండి, ఒక పెళ్లి విందు రాజును పోలి ఉండేది. దేవుడు ఇప్పుడు గొర్రె పిల్ల వివాహం చేయిపోతాడు కదా, అక్కడ కూడా ఆ ఒక పరలోక రాజ్యాన్ని ఎంతైనా ఎక్కడైనా వివాహాన్ని పోలుస్తాడు. ఇంకొక చూస్తే పిండిలు పోలుస్తాడు. ఒక ముద్ద ఎత్తుకున్నా ఒక 3 అంతలు పిండి, అది ఎక్కడ మిస్ చేసినట్టు ఉన్నాయి, చదివించలేదేమో, పిండిని పోలి ఉండేది చెప్తాడు ఆయన. అన్నీ తెచ్చి ఎక్కడ మిర్చియో అన్నీ ఒక పరలోకమే. అప్పుడు మన జీవితం దేనికి? ఇప్పుడు దేనికి వచ్చాము? మనం కూడా గొర్రెపిల్ల వివాహం పరలోకం చేరడానికే. కాబట్టి మనం కూడా పరలోకం చేరినట్లు తండ్రి అయిన దేవుడు మనది సహాయం చేయను కాక. ఇంత ఓపిక అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.